అసలు ఈ యొక్క బీసీ కులగణన పట్ల బీసీలకు నిజంగానే న్యాయం జరుగుతుందా? నేను రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకులకు కానీ నేను నా విజ్ఞప్తి ఒక్కటే, మీ లెక్కేదో తెలుసుకోలే. మీ లెక్క అంటే మీరు ఓసీలు ఎంతమంది ఉన్నారు? అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే చెప్పినటువంటి లెక్కలు అవన్నీ తప్పంటారా? తప్పుల తడకగాక తప్పుల తడక ముక్కోటి తెలంగాణ ఏనాటిదో మీ లెక్క అయితే అల్కగా అవుతుందా? తెలంగాణలో చేపట్టినటువంటి బీసీ కులగణన అంశం పైన కానీ లేకపోతే అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పైన కానీ అసలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ మీరు చెప్పలేదు, చెప్పాలి. ఒక్కటే, యావత్ భారతావనిలో భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్. మా పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటే 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈ యొక్క కులగణన చేపట్టింది. అంటే మీరు దీనికి వ్యతిరేకమా? 42% మేము అన్నాం కాబట్టి 42%కే దీన్ని కుదిస్తాను కరెక్ట్ కాదు. సార్, నిజంగానే భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉందా? లేకుంటేనే ఇవాళ ముఖ్యమంత్రి లైన్లా. బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ అయినటువంటి ఒక బండి సంజయ్ని, అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని అర్ధంతరంగా ఎందుకు తీసేసారు? మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక రెడ్డిని అధ్యక్షుడు ఎందుకు నియమించారు? అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకైనా రాబోయే రోజుల్లో అటువంటి పరిస్థితులు కొన్ని పరిస్థితులు ఉంటాయి. బండి సంజయ్ని తీసుకుపోయి కేంద్రంలో హోంశాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో రాజా యాదవ్ పాత్ర ఏంది? ఇంత మాత్రం లేదు. ఈటల రాజేందర్ గారి పాత్ర ఎట్లుంది బండి సంజయ్ గారిని తొలగించడంలో? ఉందా అసలు? అద్వానీ గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవ్వబోతున్నారు ఫైనల్ గా చెప్పండి. 3 సీలు ఆయనకు ఉన్నది కాబట్టి, కెపాసిటీ, క్యాలిబర్, 3 ఉన్నది కాబట్టి అందులో ఒక సి అంటే క్యాష్ అనుకుంటా, నాకు తెలిసి క్యాష్ అని నేను క్యాష్ ఉందా ఈటల రాజేందర్ దగ్గర? ఏది ఉద్యమానికి అయితే మన దగ్గర లేదు, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నది. మీరు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా రాజా యాదవ్ ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కంటే ఒక ఈటల రాజేందర్కి ఒక సన్నిహితుడు. ఎందుకు అట్లా? టీఆర్ఎస్ లో చురుగ్గా పాల్గొన్నా, ఇవాళ నేను బీజేపీలోకి వచ్చినాక కూడా అనుచరుడిగా కనిపించే దానికంటే ఆలోచన విధానానికి కనిపిస్తా తప్ప నేను ఎవరి అనుచరుడిగా కనిపించను. టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చినట్టు? టీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే ఆయన మర్చిపోయాడు. ఒకనాడు నేను పక్కనున్న స్థితి, పోలీసు వాళ్ళ దగ్గర నా లిస్టు చూసుకోవాలన్న దుస్థితి. ఏం చేయాలి? మళ్ళా పురుషాత్తుడు మళ్ళొత్తడేమో కేసీఆర్ ద్వారా ఇది వరకే దగా పడ్డాం సుమా. ఢిల్లీని మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. ఢిల్లీ అంటే ఎవరు? వాళ్ళ ఢిల్లీ అంటే వాళ్ళకి ఏం అక్కర ఉండనో పాడై ఈయన ఆ అక్కర ఏం తీర్చడం తెలియదు, కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. అంటే ఆయన ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ మూలాలున్న వ్యక్తి అంటారా రేవంత్ రెడ్డి? ఎందుకంటే నేను బీజేపీలో పెరిగిందండి, పుట్టి పెరిగిందండి, నాకు బీజేపీ మూలాలు. అంటే ఇండైరెక్ట్ గా మీ ఎన్డీఏకి సపోర్ట్ ఉన్నాడు అన్నట్ట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్యంగా ఉంది. సపోర్ట్ ఉన్నాడా లేడా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వ్యక్తి అయితే కాదు. ఒక కార్పొరేషన్ చైర్మన్ కు మాత్రమే పరిమితమయ్యారు. ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళలేకపోయారు? ఒకవేళ భవిష్యత్తులో అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? భవిష్యత్తులో నా ప్రయత్నం అంటూ ఉంటది. ఒక 500 బహిరంగ సభలలో మాట్లాడినాను. కేసీఆర్ కూడా నాయన్ని మాట్లాడు. భారతీయ జనతా పార్టీ రాజ్యాన్ని తెలంగాణలో తెచ్చి నేను కన్నుమూతనని అనుకుంటాను. అంతకంటే ఎక్కువ ఆశిస్తలేదు. అంత పెద్ద మాట ఎందుకని? నాకు అన్నిటికంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసి చచ్చిపోవాలని నాకు పెద్ద కోరిక. అది ఒక్కసారి. హలో, నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. మనతో పాటు ఈరోజు మన స్టూడియోలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు కన్నెబోయిన రాజా యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమకాలీన రాజకీయ అంశాల పట్ల మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం. నమస్తే రాజా యాదవ్ గారు, బాగున్నారా? రాష్ట్రంలో ఇప్పుడు బీసీ కులగణన అనే అంశం అనేది హాట్ టాపిక్గా మారింది. రీసెంట్గా కూడా తెలంగాణ ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఒక తీర్మానం కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఒక బీసీ నాయకుడిగా అసలు ఈ యొక్క బీసీ కులగణన పట్ల బీసీలకు నిజంగానే న్యాయం జరుగుతుందా? ఇప్పుడు ముక్కోటి తెలంగాణ అనే నినాదం ఇవాడిది కాదు. తెలంగాణ ఏర్పడ్డ నాడే 3 కోటి, అంటే 3 కోట్ల జనాభా కలిగిన జనాభా. అవును. ఇవాళ సుమారు 4 కోట్ల పైచిలుకరు ఉండాలి. 4 కోట్లకే బలిమిడికి చూపెడతాను. నా అభిప్రాయం ఏంటంటే, నేను రేవంత్ రెడ్డి గారికి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, పాలకులకు కానీ, ప్రతిపక్షానికి కానీ నేను ఒక బీసీ బిడ్డగా అనేక సంవత్సరాల అనుభవంతో చెప్తాము. అంటే అనుభవానికి కులమానం ఎమ్మెల్యే కాకపోతే కదా,
నువ్వు ఎంపీ కాకపోతివి కదా, నువ్వేమైనావా నీకు అనుభవం? నా రింగుల ఎంటుకల కాంచెలు నేను రాజకీయాలలో అవును ఒక్క వెంట్రుక లేకుంటే అయింది. ఇది జాలదా? ఇంకా నన్ను పిలుస్తాను, ఇంకా నాతో మాట్లాడిస్తానంటే నా దగ్గర ఇంకేం ఉన్నట్టే కదా ఉన్నది. కాబట్టి నేను రేవంత్ రెడ్డి గారు కానీ ఇవాళ ప్రతిపక్ష నాయకులకు కానీ నేను నా విజ్ఞప్తి ఒక్కటే, మీ లెక్కేదో తెలుసుకోలే. మీ లెక్క అంటే మీరు ఓసీలు ఎంతమంది ఉన్నారు, మీరు రెడ్లు ఎంతమంది ఉన్నారు, మీరు రావులు ఎంతమంది ఉన్నారు, మీ బాబనులు ఎంతమంది ఉన్నారు, మీ కోట్లు ఎంతమంది ఉన్నారు, అంటే అందులో పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ లెక్కలుగా తేలుతుంది కదా. మిగతాది మా లెక్క అన్నట్టే కదా. ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వాళ్ళకు ఉండే రిజర్వేషన్స్ ఉన్నాయి, దానిలో ఏం పంచాయతీ లేదు. మా బీసీల కాడికి వచ్చే వరకే కదా ఎన్ని లెక్కలు, మా తప్పుల లెక్కలు మాకెందుకు, మీ లెక్క చూసుకుంటే అలకన కదా. అంటే ఇప్పుడు ప్రభుత్వం ఏవైతే చెప్పినటువంటి లెక్కలు అవన్నీ తప్పంటారా? తప్పుల తడకగాక తప్పుల తడక. 3 కోటి తెలంగాణ ఏనాటిదో 4 కోట్లు బలిమీటికి చూపెడతాను, అందులో 90% అంటాను. ఎందుకు 100% ఎందుకు అత్తలేదు? లెక్కెందుకు తేలుతలేదు? లెక్క తేలకపోవడానికి కారణం ఏంటంటే మీ లెక్క అయితే అలకగా అవుతుందా? మీరు ఒక స్టిక్కర్ అతికించుకుంటారా, 2 స్టిక్కర్లు అతికించుకుంటారా? మీరు ఎంతమంది ఉన్నారో మీరు లెక్క తెలుసుకొని మీకు ఏం కావాలో మీరు రాసుకోండి. ఎందుకంటే ప్రభుత్వం మీది, ప్రతిపక్షం మీదే, ప్రభుత్వం మీదే, ప్రతిపక్షం మీదే. కాబట్టి మీకేం కావాలి, మీకు ఏమేమి లెక్కలు కావాలన్నా, మీకు ఇంకేమేమి భ్రమలు ఉన్నాయో, ఇంకేమేమి పరిపాలన మీకు అక్కర్లు ఉన్నాయో, ఏమేమి తీసుకుంటారో అది చేసుకోరాలి. మా జోలికి ఎందుకు వస్తారు? మా లెక్కేదో మీరు మా నోసట రాత రాయొద్దు. ఇంకా దయచేసి రేవంత్ రెడ్డి గారు, మీరు కానీ ప్రతిపక్ష నాయకులైనటువంటి నాయకులు కానీ, ఇవాళ కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడే, ఆయన వస్తలేడు, ఆయన కొడుకు వస్తాడు, ఆయన కొడుకే మాట్లాడతాడు. నేను కేటీఆర్ కూడా విజ్ఞప్తి చేస్తాను, మీ లెక్కేదో మీరు తేల్చుకోండి, మా లెక్కల జోలికి రాకండి. కాబట్టి మాకు న్యాయమైన లెక్క మాకు వస్తుంది. మేము ఎస్సీ ఎస్టీలది లెక్క అయితే తేలి ఉన్నది కాబట్టి మేము అన్నదమ్ముల వతక పంచాయతీ చేసుకుంటాము, మా దాంట్లో మాకేమీ ఇబ్బంది లేదు. కాబట్టి మీ లెక్క తెలుసుకోండి అని నా విజ్ఞప్తి. ఇన్ని సంవత్సరాలుగా ఎవ్వరు కూడా ఇంత సాహసం చేయలే. ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఏ నాయకుడు వచ్చినా కానీ, ఇట్లా బీసీలకు సంబంధించి కానీ, ఎస్సీలకు సంబంధించి కానీ కులగణన జరగాలని ఎవరు కూడా ప్రయత్నం చేయలే. అట్లాంటి ప్రయత్నము రేవంత్ రెడ్డి చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మీరు అట్లా కాదని చెప్పేసి కులగణన ఎందుకండి? మీకు కులగణన చేసిన పేరు, మా నొష్టరాత ఏదో మలుపుతాననే పేరు, మాకేదో నొష్ట నువ్వు రాస్తానట్టు లెక్క. మాకు ముఖ్యమంత్రి పదవి అయితే ఇస్తలేరు. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా బలిమీడికే ఇచ్చింది కదా, బలిమీడికే ఇచ్చింది కదా. ఇదివరకు కేసీఆర్ ఉప ముఖ్యమంత్రి ఇచ్చి గుంజుకున్నాడు కదా, ఆనాడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు కదా, ఆయన చేయలేదు కదా. మమ్మల్ని ఎందుకు గోసపుచ్చుకుంటారండి? ఇంకా మమ్మల్ని గోసపుచ్చుకుంటే కాక మాకేదో వరం ఇచ్చినట్టు, మీదికెళ్ళి మాకేదో వరం ఇచ్చినట్టు, ఈ వరం రూపంలో మమ్మల్ని మోసం చేయకండి దయచేసి. ఈ వరం మాకు అక్కర్లేదు, మా లెక్కేదో మాకు తేల్చండి. మీ లెక్కేదో మీరు తేల్చుకుంటే మా లెక్క తేలుతుంది కదా, సత్యమది మేమే కదా. అందుకని దయచేసి మీ లెక్క మీరు తేల్చుకోండి, లేకపోతే మీ లెక్క తేల్స్తాం మేమే ఊకోం. ఇదివరకు ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు, ఇది తెలివైన తెలంగాణ, తెలివికొచ్చిన తెలంగాణ. మా పిల్లలు ఇవాళ మాకు సోయి నేర్పేట స్థితికొచ్చిండ్రు. కాబట్టి ఇది ఎడ్డి తెలంగాణ కాదు 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 కాదు. గతంలో ఇదే సర్వే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు సమగ్ర కుటుంబ సర్వే అని చేయడం జరిగింది. మళ్ళీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ ఒక కులగణన సర్వే అని చేయడం జరిగింది. దానికి దీనికి ఒక సీనియర్ నాయకుడిగా అసలు ఏంటి తేడా ఏంది? అసలు దానివల్ల ఏమైనా ఒరిగింది ఆ ప్రజలకు? దేని వలన ఉరగలేదండి. అందుకనే మీ లెక్క అలక తేలుతుంది. నేను ఇప్పటి చెప్తాను, మీ జనాభా తక్కువ, మా జనాభా ఎక్కువ. మా ఫ్యామిలీ ప్లానింగే చేసుకునేందుకు మా ఇంట్లో 3 లేకపోతే 4 లేకపోతే మా తల్లి మాట్లాడదు, మా తండ్రి మాట్లాడాడు, మా అత్త తిడుతుంది. మా ఇళ్ళల్లో మా అత్త తిడుతుంది. ఆ ఇళ్ళల్లో ఒక పొలగాడు అవుతాడా, ఒక బిడ్డ అవుతుందా అనేటువంటి నినాదం మా దాంట్లో ఉన్నది. మా ఎస్సీ ఎస్టీ జనాభాలో పెరుగుదల ఉంటుంది, ముస్లిం జనాభాలో కూడా పెరుగుదల ఉంటుంది. మీరు మా జోలికి ఎందుకు వస్తారండి? మీ లెక్కేదో మీరు తెలుసుకుంటే అయిపోతుంది. మీ దాంట్లో ఆడపిల్లలు దొరుకుతలేరు, మా కెరికే. మీరు ఆడపిల్లలు చంపుతాను, మా కెరికే. మేము అనద్దు, ఎందుకంటే మేము ఎందుకనాలి మిమ్మల్ని? మేము అన్న నోరు అవుతుంది, మీరు విన్న నోరు అవుతుంది. మేము ఓర్వలేని వాళ్ళం అవుతాం. మేము ఇంత ఓర్పని, మేము ఓర్చుకునే కులంలో పుట్టినాం. కాబట్టి మిమ్మల్ని వేలెత్తి చూపం కాక చూపం, కానీ మేము వేలెత్తి చూపెట్టేటట్టు మీరు మెదలద్దు కాక మెదలదు. కాబట్టి మీ గణన చేసుకోండి, మా గణనలో తప్పుల తడక ఉన్నది కాక తప్పుల తడక.
మీరు వాళ్ళ గణన వేసుకోమండి అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి మొన్న జరిగినటువంటి సర్వేలో మీరు పాల్గొన్నారా? నేను పాల్గొను. మరి ఎందుకు పాల్గొన్నారు? ఆయనతో పాల్గొనకపోతే పాల్గొనలేదన్న పేరు ఎందుకని? గతంలో ఇదే సమగ్ర కుటుంబ సర్వేలో కేసీఆర్ కుటుంబ సభ్యులు తమ లెక్కలు, తమ సర్వే వివరాలు, కుటుంబ వివరాలు అన్ని కూడా చెప్పడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి ఏవైతే సర్వే చేసిండో ఆ సర్వేలో కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళెవరు కూడా ఆ సర్వేలో పాల్గొనలేదని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అసలు ఎందుకు కేసీఆర్ కుటుంబ సభ్యులు ఈ సర్వేలో పాల్గొనలేదంటే ఏం చెప్తారు? సరే ఒక్కటేనండి, పాల్గొనరా పాల్గొనలేదా ఇది ఎందుకు? ఆయన పంచాయతీ మీ పంచాయతీ, మీరు ఇద్దరు పంచాయతీ పెట్టుకున్నట్టు, ఒకళ్ళు శ్రమించినట్టు, ఒకళ్ళు దాన్ని తప్పించుకున్నట్టు, ఇది అంతా లెక్క ఎందుక? ఇప్పటికి వీళ్ళ లెక్క దొరుకుతలేదా మీకు? మా లెక్క దొరకడం ఎంతైనా ఇబ్బందే. మీ లెక్క దొరకడం అలకనా? మీరు తక్కువ పర్సెంటేజ్ ఉంటారు కాబట్టి మీ లెక్క సమగ్రంగా చేసుకోండి. మీరు సమగ్రంగా అందులో ఇంకింత అంత ఎక్కువ కలుపుకోండి. తక్కువ ఉన్నదని ఆశపడితే తక్కువ ఉన్నదో ఏమో అని అనుకుంటే ఇంక 4 ఎక్కువ కలుపుకోండి. కానీ మా జోలికి రాకండి దయచేసి. మా లెక్క మాకు ఇడిచిపెట్టండి, మీ లెక్క తేల్చుకోండి. మరి ఎవరొస్తే మన లెక్కలు తీరుస్తారు? బీసీల లెక్కలు ఎవరు తేల్చాలంటే ఒక్కటేనండి, మీరు కనుక చిత్తశుద్ధి ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ లెక్క తేల్చుకోండి. మా లెక్క దానిస్తుంది అనేది తేలుతుంది. ఇప్పుడు 100 ఉంటుందండి, 100లో మీరు 10 ఉంటారా, 12 ఉంటారా, 13 ఉంటారా, 14 ఉంటారా, 15 ఉంటారా? ఆ 15 తీసేస్తే మిగతా మేమే కదా, మిగతా ఎస్సీ ఎస్టీ బీసీలే కదా. అవును, మా లెక్క మాకు ఉంటుంది, ఇంకెందుకు మీకు? అసలు మరి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంది అసలు ఈ యొక్క బీసీ కులగణన పైన? భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఇక్కడ ప్రభుత్వం లేదు, ప్రతిపక్షం లేదు. ఏ స్టాండ్ అడగాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా దీనిపైన మాట్లాడాలి కదా. ఈ స్టాండ్ ఏలిన పక్షాందో పాలించబడే పక్షాందే అవుతుంది కదా ఈ లెక్క. అందుకనే ఏదే పార్టీకి కానీ, ఇదివరకు ఏలిన పార్టీకి కానీ నా సూచన ఏంటంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే మీ లెక్క తెలుసుకోండి, మీరు మా లెక్క జోలికి రాకండి. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీని తప్పు పట్టాల్సిన అవసరం ఈ పాలక పక్షానికి లేదు, ప్రతిపక్షానికి లేదు. దేశ రాజకీయాలు ఎట్లా నడుతున్నాయి. దేశ రాజకీయాలలో ప్రభావితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేశ రాజకీయాలలో ప్రప్రదంగా భారతదేశానికి స్వాతంత్రం వచ్చినాక 75 సంవత్సరాల పరిపాలనలో మొట్టమొదటిసారిగా మొదటి ప్రధానమంత్రి, రెండవ ప్రధానమంత్రి, మూడవ ప్రధానమంత్రి ఒక బీసీ అయిండు. అంతకంటే ఎక్కువేం కావాలి? బీసీ ప్రజానికం ధైర్యంగా తలెత్తుకొని తిరిగేటువంటి హిమాలయ శిఖరాన్ని పరిపాలించేటువంటి పరిపాలకుడు ఇవాళ రావడం జరిగింది. ఒక్క ఢిల్లీ కాదు, ప్రపంచ దేశాల సరసన కూడా మన పరిపాలన మెచ్చుకుని హక్కున చేర్చుకునే రోజులు వచ్చినాయి. ఇది గర్వపడే రోజు భారతదేశం. మధ్యప్రదేశ్కి ఇవాళ ముఖ్యమంత్రి ఒక యాదవుడు. ఇవాళ జాట్లు పరిపాలించారు మన దగ్గర, రెడ్లు రావులు ఎట్లయితే పరిపాలించిందో ఇక్కడ ఇవాళ ప్రత్యేక తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ ఎట్లయితే పరిపాలించిండో అటువంటి రాష్ట్రాన్ని ఇవాళ ఒక యాదవ్ పరిపాలిస్తాడు. కింద ఎస్టీ పరిపాలిస్తాడు. ఒరిస్సాలో ఒక ఎస్టీ పరిపాలిస్తాడు. ఇవాళ ఇక్కడ కూడా బీసీకి మాకు అవకాశం ఇస్తే మేము బీసీని ముఖ్యమంత్రి చేస్తామన్నారు. అవకాశం రాలేదు. కారణం ఏంటంటే ఈ బీజేపీ అందుకుంటుందో అందుకోలేదో, మళ్ళా పురుషాత్తుడు మల్లత్తుడేమో కేసీఆర్ ద్వారా ఇదివరకే దగా పడ్డాం సుమా అని మూలకున్న కాంగ్రెస్ను దొరకకుండా కేసీఆర్ పైసలు ఇచ్చేదానికి ఓపిక బట్టి కేసీఆర్ పైసలు తీసుకొని ఇవాళ కాంగ్రెస్ మూలకున్న కాంగ్రెస్ను తీసుకొచ్చి ప్రభుత్వంలో కూర్చుండబెట్టింది. ఢిల్లీని మేనేజ్ చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. ఢిల్లీ అంటే ఎవరు? వాళ్ళ ఢిల్లీ అంటే ఢిల్లీలో ఉండే వాళ్ళ పార్టీని మేనేజ్ చేసుకున్నారు. ఓకే, ఢిల్లీలో ఉండే వాళ్ళ అధినాయకత్వాన్ని మేనేజ్ చేసుకున్నారు. వాళ్ళకి ఏం అక్కర ఉండనో పాడై ఈయన ఆ అక్కర ఏం తీర్చిండో తెలియదు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ కాదు. ఇవాళ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు కాదు ఆయన. సమైక్యాంధ్ర పార్టీకి సంబంధించిన వ్యక్తిగా పరిగణించబడ్డ రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఉపయోగించుకొని ఏదైతేంది తెలివైనోడు, ఏదైతేంది అదృష్టవంతుడు, ఏదైతేంది కాంగ్రెస్ పార్టీ మూలాలు ఎంత మాత్రం లేకున్నా ముఖ్యుడైన ఇది ఒప్పుకోవాల్సిందే. పాపం బాధపడతాను కాంగ్రెస్ పార్టీని జెండా మోసినోడు ఎంతో బాధపడతాడు, ఎంతో కష్టపడతాడు. ఆనాడు మేము తెలంగాణ మూవ్మెంట్ను మేము ఎట్లయితే మోసి దగా పడ్డామో, దెబ్బతిన్నామో అంటే ఆయన ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ మూలాలున్న వ్యక్తి అంటారా రేవంత్ రెడ్డి? ఖచ్చితంగా. ఎందుకంటే నేను బీజేపీలో పెరిగిందండి, పుట్టి పెరిగిందండి. నాకు బీజేపీ మూలాలు అంటే ఇండైరెక్ట్ గా మీ ఎన్డీఏకి సపోర్ట్ ఉన్నాడు అన్నట్ట. మాకు ఎన్డీఏకి సపోర్ట్ కాదండి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఉన్నాడా లేడా తెలియదు, కానీ కాంగ్రెస్ పార్టీలో పెరిగిన వ్యక్తి అయితే కాదు.
ఆయన కాంగ్రెస్ పార్టీ కాదంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పెరిగిన వ్యక్తి, కానీ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకున్న వ్యక్తి. కాంగ్రెస్ పార్టీ బలహీనతను ఈయన బలంగా మార్చుకున్న వ్యక్తి. దాంట్లో మాత్రం శభాష్ అనొచ్చు. ఒక్కటి చెప్పండి, ఆయనే కాంగ్రెస్ పార్టీ మూలాలు లేవు, తెలుగుదేశం పార్టీ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీలో పెరిగిండు ఆయన కాంగ్రెస్ పార్టీలో పెరగలేదు. కాంగ్రెస్ పార్టీని జెండా మోచినోడు, కష్టపడ్డోడు, ఇబ్బంది పడ్డోడు, ఇవాళ కూడా ఇబ్బందులే ఉన్నాడు. ఆయన మాకు సంబంధం అనేది మేము ఒప్పుకోం, మాకు సంబంధించిన వ్యక్తి కాదు. మీరే అంటున్నారు కదా కాంగ్రెస్ మూలాలు లేవు, కాంగ్రెస్ పార్టీలో పెరగలేదు, ఆయన ఇంకా కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు మౌనంగా ఉంటారు కాబట్టి నా ఓటుని కనీసం మందలిచ్చేటట్టన్నా, కాంగ్రెస్ పార్టీని కొద్దిగా లేపేటట్టన్నా మాట్లాడకపోతే నాలాంటి సీనియర్ వ్యక్తిగా అది కరెక్ట్ కాదేమో అని మాట్లాడిన తప్ప నేను వాళ్ళ పార్టీ విషయంలో జోక్యం తీసుకుంటూ కరెక్టే కాదు. వాళ్ళ పార్టీ విషయంలో మాట్లాడడం కరెక్టేం కాదు. ఒక సీనియర్ మనిషిగా మాట్లాడతాను తప్ప నేను వాళ్ళ అంతర్గత విషయాలు మాట్లాడే హక్కు కానీ అధికారం కానీ నాకు ఎంత మాత్రం లేదు కాకలేదు. సరే, ఫైనల్ ఒకటి చెప్పండి, అసలు తెలంగాణలో చేపట్టినటువంటి బీసీ కులగణన అంశం పైన కానీ లేకపోతే అసెంబ్లీలో పెట్టిన తీర్మానం పైన కానీ అసలు భారతీయ జనతా పార్టీ స్టాండ్ మీరు చెప్పాలి ఎగ్జాక్ట్గా. ఒక్కటే, యావత్ భారతావనిలో భారతీయ జనతా పార్టీకి ఒక స్టాండ్ ఉంది. ఆ స్టాండ్ ప్రకారమే భారతీయ జనతా పార్టీ మెదులుతుంది తప్ప ప్రత్యేకించి ఇక్కడ మెదిలేటువంటి అవకాశం, ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉండదు. మా పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో మాట్లాడిన మాటే ఇవాళ మా నినాదం. నేను అడిగేది అండి ఒకసారి, ఒకవేళ ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిస్తే కనుక దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తుందా? కేంద్రంకు దానికి ఉన్న పరిధి, దానికి ఉన్న ఆలోచన విధానం ఉంటది. కేంద్రం ఏం చేయాలో అది చేస్తుంది కదా. అంటే నేను అంటున్నా 42% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఈ యొక్క కులగణన చేపట్టింది. అంటే మీరు దీనికి వ్యతిరేకమా? సంపూర్ణ కులగణన ఉండాలి, ఉంటే సంపూర్ణం చేయాలి. 42% మేము అన్నాం కాబట్టి 42%కే దీన్ని కుదిస్తాను కరెక్ట్ కాదు. 42 ఉన్నదా, అది 52 ఉన్నదా, 42 కంటే తక్కువ ఉన్నదా? తక్కువ ఉండే కూడా ఎక్కువ చేస్తారా? తక్కువ ఉన్నా కూడా ఎక్కువ చేస్తారా? అందుకనే ఒకవేళ మీకు చిత్తశుద్ధి ఉంటే కరెక్ట్గా మీ లెక్క మీరు తేల్చుకొని మా లెక్క మాకు అప్పచెప్పారు. సరే, భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియాలో ఒక స్టాండ్ ఉంటుంది. ఆ స్టాండ్ మాత్రమే మనం మా ఆలోచన విధానం ఉంటుంది. సార్, నిజంగానే భారతీయ జనతా పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి, ప్రేమ ఉందా? ఖచ్చితంగా ఉంది. లేకుంటేనే ఇవాళ ముఖ్యమంత్రి లైన్లా, లేకుంటే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, ఇవాళ లేకుంటే హర్యానా ముఖ్యమంత్రి, ఇవాళ దేశ ప్రధానమంత్రి. మామూలు విషయం కాదు కదా. ఎన్నడన్నా చేసినలా మీరు? ఎన్నడన్నా అయ్యే అవకాశం ఉన్నదా? ఇవాళ కాంగ్రెస్ పార్టీ రావులే కావాలి, లేకపోతే ఒకనాడు సోనియాని చేద్దాం అనుకున్నారు. విదేశీ మూలాలు ఉన్నాయి కాబట్టి, చట్టం ఒప్పుకోదు కాబట్టి కాలే. నెహ్రూ ఉన్నాడు, నెహ్రూ బిడ్డే ఉన్నది. ఇదేనా మీది? మీ పరిపాలనకి ఇదేనా? మీ పరిపాలన ఏంటిది? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇక్కడేం చేసిండ్రు మీరు? ఉమ్మడి రాష్ట్రంలో మీరేం చేసిండ్రు? మీ స్టాండ్ ఏంది? మీ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంది? తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ మీరేం చేశారు బీసీలకు, భారతీయ జనతా పార్టీకి? ఖచ్చితంగా బీసీకి నాయకత్వం ఇచ్చే ఆలోచనలు మేము ఉన్నాం. ప్రజలు రావాలి కదా, ప్రజలు కూడా మమ్మల్ని గమనంలోకి తీసుకోవాలి కదా. మా ఆలోచన విధానాన్ని ప్రజలు తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది కదా ఇదంతా. ఇవాళ మేము 8 అసెంబ్లీలకు వెళ్తే 8 పార్లమెంట్ సీట్లు గెలిచినాం. అంటే 8 ఏళ్ళు 56 సీట్లలో మా ప్రాధాన్యత ఉన్నది. ఇంకో 10 సీట్లలో కూడా మేము ఉన్నాం. అంటే భారతీయ జనతా పార్టీని గుర్తించే రోజులు తెలంగాణలో కూడా వస్తాయి. అప్పుడు మా యొక్క స్టాండ్, మా యొక్క ఆలోచన విధానం, బీసీ ముఖ్యమంత్రిని మేము చేస్తామన్నాం. ఖచ్చితంగా అయి తీరుతాడు కూడా బీజేపీ. అంటే బీజేపీలో అవుతారా లేకపోతే ఏ పార్టీలోనే? బీజేపీలో ఖచ్చితంగా బీసీ ముఖ్యమంత్రి అవుతాడు. నిజంగా మీకు బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే గత అసెంబ్లీ ఎన్నికల ముందు బీసీ అనేటువంటి ఒక బండి సంజయ్ని, అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని అర్ధంతరంగా ఎందుకు తీసేసారు? మరి అగ్రవర్ణాలకు చెందినటువంటి ఒక రెడ్డిని అధ్యక్షుడు ఎందుకు నియమించారు? అలాంటి పరిస్థితుల్లో ఏ పార్టీకైనా రాబోయే రోజుల్లో కొన్ని పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల ప్రకారం మెదులుతారు ఈ పార్టీ. ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ని తీసుకుపోయి కేంద్రంలో హోం శాఖ మంత్రిగా చేయడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. బీసీలకు ఇచ్చిన గౌరవమే ఇది. ఇవాళ మునూరు కాపులకు ఇచ్చిన గౌరవమే ఇది. ఇవాళ నిజామాబాద్ ఎంపీగా ఇలా గౌరవించుకుంటాను. మామూలు విషయం కాదు. దేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజ్గిరి. ఆయనకు ఒక ముదిరాజు బిడ్డకి ఇవ్వడం జరిగింది. ఇది మామూలు విషయం కాదు. అది 2 పార్లమెంట్లను మించి ఉన్నటువంటి సంఖ్యాబలం ఉండేటువంటి సంఖ్యకి ఇచ్చిండు. ఇది మామూలు విషయం ఏం కాదు. బీసీల ఏడల మా చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం
ఏ పార్టీకి కూడా ఉన్నదని నేను అనుకుంటలేను, ఉండొద్దని కూడా నేను. పార్టీలకు కాదు, ప్రజలకు ఉన్నది. ఎందుకంటే నేను ప్రజలకు ఉంటే మాత్రమే వీళ్ళని గౌరవిస్తాను. ప్రజలకు ఉంది కాబట్టి, ప్రజలకు ఉంటేనే వీళ్ళని గౌరవిస్తాను, వీళ్ళని ఆదరిస్తాను, వీళ్ళని హక్కున చేర్చుకుంటాను. మీరు ఏదైతే చెప్పినటువంటి బీసీసీఎం అనే కాన్సెప్ట్, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని తొలగించి మళ్ళీ కిషన్ రెడ్డిని పెట్టేస్తే ప్రజలు నమ్మిర్రా? నమ్మలేదు. మిమ్మల్ని 8 సీట్లకు మిమ్మల్ని పరిమితం చేసిర్రు ప్రజలు. అందుకే కదా బీసీసీఎం అనే కాన్సెప్ట్ విఫలమైంది. ఇప్పుడు ఒక్కటేనండి, అదే స్థానం కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా ఉండగానే 8 అసెంబ్లీ సీట్లు గెలిచినటువంటి ఆలోచన విధానమే మళ్ళా తక్షణమే 6 నెలల లోపే జరిగిన ఎన్నికలలో అదే అధ్యక్షుడు ఉన్నాడు, కానీ 8 పార్లమెంట్ సీట్లను గెలిపించింది. అది మామూలు విషయం కాదే. ఎందుకంటే అప్పుడు అనుమానం ఉండే, ప్రజలకు ఒక అనుమానం. ఏం అనుమానం? ఈ బీజేపీ కూడా అందుకోవడం. బీజేపీ బీసీ ముఖ్యమంత్రినే చేతనంటాడు, కానీ అందుకోవడం వెనక అయింది సుమా నినాదం. వీళ్ళను అసెంబ్లీ మెంబర్లని సెలెక్ట్ చేసుట్లా కూడా లేట్ అవుతుంది సుమా. మరి వీళ్ళ మీద బీసీ ముఖ్యమంత్రి అవుతాడనేటువంటి ఆలోచన విధానం చేస్తే అందుకపోతాడో ఏమో కేసీఆర్ అని మూలకున్న కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి ముందటేసి ఇవాళ మీరు చూస్తే తెలుస్తుందండి. 14 ఏళ్ల ఉద్యమం, 10 ఏళ్ల రాజ్యం. కేసీఆర్ ఎంబడి ఉన్నారు, ఇదే మెజారిటీ బీసీలు. మీరు కూడా కేసీఆర్ తోనే ఉన్నారు కదా చాలా రోజులు. నేను అనుమిత్రునిగా అంతరంగీకునిగా మెదిలా, అలా ఏమనుమానం లేదు. చిన్న రాష్ట్రాల కాన్సెప్ట్ కొని ఆనాడు ఉన్న పరిస్థితులలో చిన్న రాష్ట్రాలు కావాలనేటువంటి ఆకాంక్ష. 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేసి ఇంప్లిమెంట్ చేయలేదు. కాబట్టి అనేక మంది నాలాంటి వ్యక్తులు అనేక మంది బీజేపీ పార్టీని వీడి మేము తెలంగాణ రాష్ట్ర సమితిలో కలిసి సర్వీస్ చేసినాం. చిన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించాలనేటువంటి ఆకాంక్ష కోసం మాత్రమే పోయినాం తప్ప ఏమో ఆశించి కాదు. సరే, ఫైనల్గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఎప్పటి వరకు పూర్తవుతుంది? రోజులే. దానికి కారణం ఏంటంటే మా దగ్గర సిస్టమ్ ఉంటుంది. మండల అధ్యక్షులు కావాలి, అయిపోయింది. జిల్లా అధ్యక్షులు కావాలి, దాదాపు కొంతమంది నియామకమయ్యారు మొన్న. మెజారిటీ జిల్లా అధ్యక్షులు అయిన తర్వాత 50% ఎబో అయిన తర్వాత రాష్ట్ర అధ్యక్షుడు అవుతుంది. అతి తొందరనే రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎవరు రాష్ట్ర అధ్యక్షుడిగా అయ్యే అవకాశం కనబడుతుంది? ఒక విషయం చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ ఏమైనా రెడ్ల ఓరియంటేషన్ పార్టీగానే ఉంటుంది. రెడ్ల ఓరియంటేషన్ వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి కానివ్వండి, ఎవరైనా ముఖ్యమంత్రి రెడ్డి ముఖ్యమంత్రి, లేకపోతే వెంగళరావు లాంటి. ఇవాళ బీఆర్ఎస్ కానీ అది టీఆర్ఎస్ కానీ అది ఏదైనా కూడా ఆయన కుటుంబ సభ్యులు. అంతకంటే అవకాశం లేదు, అంతకంటే అవకాశం కనిపించలేదు. ఏదైనా కొద్దిగా గొప్ప అవకాశం ఉంటే, బీసీలకు అవకాశం ఉంటే అది బీజేపీ మాత్రమే. బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుని చేసిండ్రు, ఇవాళ హోమ్ మినిస్టర్గా చూస్తారు. కాంగ్రెస్ పార్టీ కూడా చేసింది కదా పీసీసీ ప్రెసిడెంట్ని, బీసీని. చేయొచ్చు, నేను ఏమంటానంటే చేయలేదని అంటలేదు. ముఖ్యమంత్రి జాగాలను అయితే చూపెట్టలేదు. ముఖ్యమంత్రి ఖచ్చితంగా మాకు మెజారిటీ వస్తే మేము బీసీ ముఖ్యమంత్రినే చేస్తామని బీజేపీ చెప్పింది. నేను అది జనం నమ్మలేదు, జనం రిసీవ్ చేసుకోలేదు. ఎందుకు రిసీవ్ చేసుకోలేదు? అందుకుంటారా అనుకోరు. కాబట్టి మళ్ళీ కేసీఆర్ ఎత్తుకపోతే ఎట్లా అని కాంగ్రెస్ పార్టీ ఒరవడిలోకి వెళ్ళిపోయింది. కాంగ్రెస్ పార్టీ అదే రెడ్డిని ముఖ్యమంత్రి. కొంత భారతీయ జనతా పార్టీలో ఈ యొక్క రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఒక ఆధిపత్య పోరు కొనసాగుతుంది. కొంతమంది నేతల మధ్య, ఈటల రాజేందర్ గారి పైన కానీ, బండి సంజయ్ గారి మధ్య కానీ, అరవింద్, రఘునందన్, ఇట్లా డీకే అరుణ, కొంతమంది నేతల మధ్య ఒక ఆధిపత్య పోరు కొనసాగుతుంది. ఇది నిజమేనా? ఒక్కటే, రిజల్ట్ కంటే ముందు జరగాల్సిన చర్చే జరుగుతుంది, జరగాలని చర్చ ఏం జరుగుతలేదు. బండి సంజయ్ గారికి ఇదివరకు అధ్యక్ష పదవి ఇచ్చారు, ఇప్పుడు భారత హోమ్ మినిస్టర్. ఇవాళ కిషన్ రెడ్డి గారు 4 దఫాలుగా అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఇవాళ ఆల్ ఇండియాలో అనేక బాధ్యతలు ఉన్నాయి. కేంద్ర క్యాబినెట్లో కీలకమైన పోస్ట్ ఉంది. మళ్ళీ ఆయననే చేస్తారనేటువంటి విశ్వాసం అయితే లేదు, కనిపించలేదు. ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి ఒక మంత్రి ఉన్నాడు. ఇవాళ అరవింద్ గారు నిజామాబాద్ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన అనుభవజ్ఞుడే, వాళ్ళ కుటుంబ నేపథ్యం కూడా రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమే. ఆయనకు మరి ఛాన్స్ కనిపించాలి, కానీ కనిపించట్లేదు. మా దగ్గర రఘునందన్జీ సమర్థుడు, మామూలు సమర్థుడు కాదు. ఆయన గ్రహణం కేసీఆర్ ఆయన గ్రహణం సామాజిక వర్గం. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ముదిరాజులు, మున్నూరు కాపులు, యాదవులు వీళ్ళు మాత్రమే గ్రామాలలో ఉంటారు. నన్ను ముందట పెట్టి మా యాదవులను బొడిగా విసిడు కేసీఆర్. చైర్మన్ ఉన్నప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను. నేను అద్దె దండం పెడతాను, నాకు ఇది అద్దె, ఈ చైర్మన్ నీ మనసులో ఏదో కాలబడ్డది, నువ్వు నాకు చైర్మన్ ఇస్తే వాళ్ళకి చెక్కులు, లేకపోతే నాకు ఈ చైర్మన్ ఇయ్యకన్నా దండం పెడతాను, నన్ను ఆగం చేయకను, నా భుజం మీద పెట్టి మామూలు కాల్చి. మా దాంట్లో యదువంశంలో కృష్ణుడు పుట్టిండు, కంసుడు పుట్టిండు, కాబట్టి మా కంసుడిని పెట్టిండు.
మా మంత్రి గారు ఎవరైతే ఉన్నారో మా మంత్రి గారు మా పార్టీ కాదు, వ్యతిరేకమైన పార్టీ. టీఆర్ఎస్ని దెబ్బలు కొట్టిన పార్టీలో ఆయన పనిచేసాడు. ఆయనను పెట్టి మా వాళ్ళని కథం చేసాడు. నా భుజం మీద తుపాకి పెట్టి వాళ్ళు నన్ను చచ్చిపోతే కూడా తరువు రారు మా వాళ్ళు. మంకు కులం జాలి కులం, మెత్తడి కులం. పాపం అంటే పాపం అంటారు. తెలంగాణలో ఏదైతే పాపవీతి ఉంటుందో మా కులానికి మరింత ఉంటుంది. కాబట్టి కేసీఆర్ గారు దగాపడ్డ జాతి మాది కేసీఆర్ చేతిలో. కానీ వాళ్ళు కూడా అవకాశం కోసం ఎదురు చూస్తాను. ముదిరాజులు ఈటల రాజేందర్ గారు వెనుకకొచ్చున్నారు. ముదిరాజు కమ్యూనిటీ కూడా గ్రామాలల్లో బాగా నివసించే కమ్యూనిటీ. కాబట్టి మూడు సీల మీద నడుస్తాను. 3C ఎవరెవరు? క్యాస్ట్, కెపాసిటీ, క్యాలిబర్. ఈ మూడున్న వ్యక్తి ఈటల రాజేందర్ గారు. క్యాస్ట్ ఉన్నది, క్యాలిబర్ ఉన్నది, తొలి ఆర్థిక మంత్రి, పోరాట యోధుడు, ఉద్యమ కోణం ఉన్నది ఆయనకు. ఉద్యమ కోణంలో అనేక సంవత్సరాలు పనిచేసాడు. ప్రతిపక్ష నాయకునిగా వ్యవహరించాడు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా కూడా వెరవకుండా మాట్లాడగలిగే శక్తివంతుడు. ఇవాళ తొలి ఆర్థిక మంత్రి, ఆరోగ్య మంత్రిగా కూడా ఆయన అందరి అభినందనలు పుంజుకున్నాడు. ఆ మహమ్మారి లాంటి కోవిడ్ దాన్ని తట్టుకొని ఆల్ ఇండియాలో ఆయనకి ఏదో ప్రైజ్ కూడా వచ్చింది. అవునవును, కరోనా సమయంలో చాలా కష్టపడ్డారు. చాలా కష్టపడ్డారు. అందరు సాగు బతుకుల మధ్య మేలుతాంటే ఆయన ముక్కు బట్ట కట్టుకోకుండా తిరిగిండు. అందరు భయపడతాంటే ఆయన భయానికి వెరవకుండా తిరిగి శబాష్ అనిపించుకుంటారు. అవును, వాస్తవం అది. కేసీఆర్ ఈర్చపడేటట్టుగా అయింది పాపం. కానీ అందరు మెచ్చుకుండా ఆయన ఇష్టపడు. అవును, నాకు కూడా కేసీఆర్కి ఉన్నంత టోన్ ఉంటుంది. నా టోన్ అయినా విరుద్ధం. ఆయన గద ముక్క అంటారు కానీ ఆయన కోటేరు లాంటి ముక్కే. కానీ ఆయన కర్రగుంటుండే ఎర్రగుంట. ఆయనకి ఎందుకు కోపం వచ్చిందో ఇంకతో నన్ను తొక్కి పారేసాడు. మేము 5 జైలు పోయినాం. 5 జైలు పోయినాం. కేసీఆర్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు, విజయరామరావు సాబ్, నాయన్ నరసన్న, నేను 5 పోయినాం. ఎప్పుడు ఖమ్మం జైలు. ఖమ్మం జైలు 5 పోతే కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది. నాయన్ నరసన్న హోంమంత్రి చేసాడు. నామినల్ హోంమంత్రి, పెత్తనం లేని హోంమంత్రి. బాబు పెత్తనం ఈయన చేతుల, పదవి ఆయన చేతులు. దాని తర్వాత విజయరామరావును అంతకంటే ముందుగానే సివిల్ సప్లై బంద్ చేసాడు. ఆయన కూడా మా పార్టీలో ఉన్నాడు, బీజేపీలో ఉన్నాడు. మరి నన్ను ఎందుకో పగబట్టిండు. ఏం రోగం ఏం కథ. మరి దగ్గర ఉన్నాను నేను. ములాఖాతు పెడితే నేనున్న ఆయన ఇద్దరమే పోయినాం. శ్రీకాంత్ సారి కాలబెట్టుకున్న రోజు బోరు అని ఏడ్చిండు పాపం ఆయన కేసీఆర్. అరే ఒక గండడు గింత ఏడతాడా అని నేను పొదుపు పట్టుకున్నా. నా సింగులతోనే ఆయన కళ్ళు తుడిచిన, నా సింగులతోటే. కానీ నేను వలవల ఏడ్చిందని చెప్తాను కానీ రాజన్న ఊకుంచింది అనేది చెప్తలేడు. నన్ను నోరారా రాజన్న అని పిలిచినోడే గొల్లరాజన్న ఊకుంచిండని చెప్తే ఏమవుతాను? నా పేరు తీయలేదు, మీ పేరు తీయలేదు, నాకేమి ఇయ్యలేదు, మీకేమి ఇయ్యలేదు, వాళ్ళకు కూడా ఏమి ఇయ్యలేదు. వాళ్ళ తల్లికి శంకరమ్మ కూడా ఏమి ఇయ్యలేదు. శంకరమ్మకి ఏమి ఇయ్యలే, సచిన శంకరమ్మకి ఏమి ఇయ్యలే. 1200 కొడుకుని చంపుకున్నది. శంకరమ్మకి ఏమి ఇయ్యలేదు. 1200 మంది చచ్చిపోయినారు. వీళ్ళ పాలోడు కూడా చావాలి అలా. మా కేసీఆర్ పాలోడు కూడా చావాలి. ఈయన రక్త సంబంధకులే కాదు, పాలోడు కూడా చచ్చిపోవాలి. వాళ్ళ కులపోళ్ళు కూడా ఎవడు చావాలి. కానీ కర్మ గది, సొమ్ము గీనది, సోకు ఆయనది. ఇది తెలంగాణ. మన సబ్జెక్ట్ అంతా కూడా కేసీఆర్ వైపు వెళ్ళింది. అసలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అవ్వబోతున్నారు ఫైనల్ గా చెప్పండి. ఖచ్చితంగా ఈటల రాజేందర్కి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే యోగ్యుడు, ఉద్యమంలో ఉన్నాడు, క్యాస్ట్ ఈక్వేషన్లు ఉన్నాడు, పోతే కెపాసిటీ ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి 3 సీలు ఆయనకు ఉన్నది కాబట్టి కెపాసిటీ, క్యాలిబర్, క్యాస్ట్ 3 ఉన్నది కాబట్టి రాజేందర్ గారు. అందులో ఒక సి అంటే క్యాష్ అనుకుంటా, నాకు తెలిసి. క్యాష్ అని నేను అనుకోను. క్యాష్ ఉందా ఈటల రాజేందర్ దగ్గర? ఏది ఉద్యమానికి అయితే 100 ఎకరాలు అనిపించి, ఎందుకంటే కష్టపడి సంపాదించుకున్నది ఆయన. కేసీఆర్ ఎంత ఇబ్బంది పెట్టు, లేకపోతే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన బాగానే ఇబ్బంది పెట్టిండు. కానీ తప్పుంటే దొరకకపోనా? అవును, తప్పుంటే దొరకదు, కానీ దొరకలే. తప్పులేం లేవు, ఏది లేదు కాబట్టి ఆయనకు అవకాశం ఉన్నట్టు అనిపిస్తాను. అందుకే కొంత దూకుడు వేసినట్టున్నాడు. మామూలుగా ఈటల రాజేందర్ అంటే మృదు స్వభావి, కొంత సున్నితమైనటువంటి వ్యక్తిత్వము అనేటువంటి ఒక ఆయన మీద కొంత అది ఉంది. అందుకే కొంత ఈ మధ్యలో మొన్న కూడా అక్కడ కబ్జా కోర్ మీద కూడా దాడి చేసినటువంటి కూడా ఆయన దూకుడు పెంచనీకేనా? నేను అడిగిన ఫస్ట్ టైం మీరు అట్లా మెదిలి లేదన్నా నేను అడిగిన అన్న, అక్కడ చూస్తే నేను చెంపదెబ్బే కొట్టిండే ఇంకా ఎక్కువ చేయాలి, కానీ వాళ్ళ దౌర్జన్యం వర్ణించనలవి కాకుండా ఉన్నదన్న. వాళ్ళు లెక్క చేయలేని పరిస్థితులలో నేను అది తప్ప రైటా అనేది నాకు ఆనాడు తెలియలేదు. ఎందుకంటే ఆ మూమెంట్ అలాంటి అనేది తప్ప ఆయన దూకుడు పెంచే మనస్తత్వం కలిగినోడు కాదు. మృదు స్వభావే, ఆలోచన పరుడే, ఆలోచింపదగ్గ ఆలోచన చేస్తాడు. పోతే
ఆయన నావతగా గొంతున్నోడు కూడా కాదు, కానీ నిజాయితీ గొంతు ధ్వని నత్తది ఆయనకు. మా బండి సంజయ్ గారి వతగా ఒక మంచి ఉపన్యాసకుడు కూడా కనిపించాడు, కానీ ఆయన మాట్లాడే మాటలలో నిజాయితీ కనిపించే గొంతు అయితే కనిపిస్తుంది. అది పార్టీ అదృష్టం, ఆయన అదృష్టం రెండని అనుకుంటాను. అంటే బీజేపీ అధ్యక్షుడు అంటే ఒక దూకుడు ఉండాలి, కొంత ఒక పుల్లర్ లాగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచనలో బీజేపీ కేంద్ర నాయకత్వం ఉంది. అందుకోసమే ఈటెల రాజేందర్ కొంత దూకుడు పెంచిండు, అందుకే ఒక కబ్జాకోర్ మీద దాడి చేసిండు, దీన్ని గ్రహించి ఈటెల రాజేందర్ అనే ఒక చర్చ అయితే నడుస్తుంది. ఇది నిజమేనా? ఇది చర్చ ఏమైనా జరగని, కానీ రాజ్యాధికారం సాధించే రోజు రాజుకు ఉండవలసిన గుణాలన్నీ ఉండాల్సిందే. కరుణ ఉండాల్సిందే, యుద్ధనీతి ఉండాల్సిందే, దండనీతి ఉండాల్సిందే, అన్ని నీతులు కూడా ఉండాల్సినే. ఒక రాజ్యాన్ని మన చేతులకు తీసుకుంటానప్పుడు దగాపడ్డ తెలంగాణకు, దగాపడ్డ బీసీలకు, దగాపడ్డ ఎస్సీ ఎస్టీ సోదరులకు నాయకత్వం వహించేటువంటి అవకాశం వస్తే సంతోషించాలి. దానికి ఉండవలసిన లక్షణాలన్నీ కూడా ఈటెల రాజేందర్కి ఉండాలి. ఒకవేళ ఏమైనా తక్కువనా ఎక్కువనా చదువుకొని ఖచ్చితంగా ఉండాల్సిందే. పోతే మా దానిలో మా పార్టీలో ఉమ్మడి నాయకత్వం ఉంటుంది. కోణాలు ఉన్న నాయకులు ఉన్నారు. మా బండి సంజయ్ లాంటి మాటకారి ఉన్నాడు, మా రఘునందన్ లాంటి మాటకారి ఉన్నాడు, చతురుడు ఉన్నాడు. మా రఘునందన్ నంబర్ 1 చతురుడు, లీగల్ పాయింట్ తెలిసినోడు, ఇటువంటి వ్యక్తి ఉన్నాడు. మాకు సౌమ్యుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు, అనేక మందితో సాహసి, అటల్ బిహారీ వాజ్పేయి తోటి, బండారు దత్తాత్రేయ గారితో, వెంకయ్య నాయుడు గారితో, వి రామారావు గారితో అనేక మంది సరసన మెదిలినటువంటి నాయకుడు కూడా మాకు ఉండడం మా అదృష్టంగా భావిస్తాను. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ వికసించేటువంటి రోజు వచ్చిందని నేను నమ్ముతాను. నా ఓటోని కనీసం బీజేపీ జెండా కప్పుకోవాలి, చచ్చిపోవాలని వచ్చిన తప్ప ఇళ్లకు ఏమో ఆశించి రాలేదు. కానీ బీజేపీ ముఖ్యమంత్రి అవుతాడు, నేను చూస్తా, ఆయన నన్ను మోస్తే నేను ఆనందపడతానని నేను అనుకుంటాను. జీవితానికి అంతకంటే ఎక్కువ నేను కోరుకుంటున్నాను నా ఓటు. బీజేపీలో పాత నేతలు కొత్త నేతలు అనేటువంటి ఒక కొంత తేడా, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏదైతే రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళకి కాకుండా పాత నేతలకే, ముందు నుంచి ఉన్నటువంటి వాళ్ళకే ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన కొంతమంది పాత నేతలు ఒక వర్గంగా ఏర్పడి అది మన కేంద్ర నాయకత్వం దగ్గర పెట్టిండ్రు అని చెప్పేసి ఒక చిన్న సమాచారం. ఇందులో నిజం ఉందా? తప్పులేదు, వాళ్ళు మాట్లాడేదాంట్లో కూడా తప్పులేదు. కానీ రాష్ట్ర నాయకత్వం ఇవాళ మాకు 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీలో గెలిచిన వాళ్ళు కాదు, పాత పార్టీలో గెలిచిన వాళ్ళు కాదు, ఒక్క ఎమ్మెల్యే కూడా. అవును. ఇప్పుడు మాకు 8 మంది ఎంపీలు ఉన్నారు. 8 మంది ఎంపీలు 2 మాత్రమే పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు. ఆ 2 మంత్రి పదవులు. అవును. 6 ఈ పార్టీలో ఇతర పార్టీ నుంచి, ఇతర పార్టీ. కానీ మేము అదృష్టంగానే భావిస్తాం. అంటే ఇతర పార్టీలలో ఉన్నోళ్ళు కూడా మా గురించి ఆలోచిస్తాను. ఇతర పార్టీలలో ప్రజాభిప్రాయం కలిగిన వాళ్ళు కూడా మా పార్టీ గురించి ఆలోచిస్తాను అనే ఆలోచన విధానాన్ని కూడా ఆలోచిస్తుంది పార్టీ అనే అనుకుంటాను నేను. సార్, ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ గద్దర్కి సంబంధించినటువంటి ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసిండ్రు. గద్దర్కి ఎట్లిస్తారు పద్మశ్రీ, పద్మ అవార్డు? అనేక మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ, కాంగ్రెస్ కార్యకర్తలను కానీ కాల్చి చంపినటువంటి నక్సలైట్లకు అనుకూలంగా పాటలు పాడినటువంటి వ్యక్తి గద్దర్ అని చెప్పేసి వ్యాఖ్యలు చేసిండు. మా భావజాలం ఏంది, గద్దర్ భావజాలం ఏంది అన్నారు. అసలు దీన్ని ఎట్లా చూడాలి? అంటే ప్రభుత్వానికి ప్రైజ్ కానీ, లేకపోతే పద్మ అవార్డులు, పద్మ అవార్డు కానీ, పద్మశ్రీ అవార్డు కానీ, భారతరత్న కానీ ఇటువంటి ఇచ్చేటి దానిలో ప్రభుత్వం సిఫారసే చేస్తుంది, కానీ దానికి ఒక ప్రత్యేక కమిటీ ఉంటుంది. అవును. సరే, బండి సంజయ్ గారి లాంటి వ్యక్తి మాట్లాడితే, నా లాంటి వ్యక్తి, నేను ఆయనకంటే సీనియరే కావచ్చు. అవును. కానీ భావజాలంలో ఆయనకు ఉండేటువంటి పొజిషన్ ఆయనకు ఉన్నది. భావజాలను చూసిస్తారా ఈ అవార్డులు? ఇయ్యరు. ఎంత మాత్రం ఇయ్యరు. ఎందుకంటే భావజాలం వేరు. ఇవాళ భావజాలం వేరు. అనేక మంది నక్సలైట్ సంబంధించిన వాళ్ళు కానీ, అనేక మంది వ్యక్తులు కానీ ఇవాళ పార్టీలలో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీలో కలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ మాకు అక్కడ పశ్చిమ బెంగాల్లో మా ప్రతిపక్ష నాయకులు ఎవరు? మమ్మల్ని తోలు తీసినోడు మాకు ప్రతిపక్ష నాయకుడు. మా పార్టీ పవర్లోకి వస్తే ఆయన ముఖ్యమంత్రి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో రెవెన్యూ మంత్రి మాకు ముఖ్యమంత్రి. అంటే అనేక పార్టీలను మేము అన్వయించుకోవాలి తప్ప పోతే మాకు సంబంధం లేని విషయం. పద్మ అవార్డు కానీ, పద్మశ్రీ అవార్డులు కానీ, లేకపోతే భారతరత్నాలు కానీ, ఇవన్నీ దానికి ఒక సిఫారసు చేసేటువంటి అధికారమే ఉంటుంది తప్ప అది ఫైనల్ కాదు. మరి ఎట్లా మాట్లాడతారు? బండి సంజయ్ మాట్లాడింది కరెక్టా తప్ప? నేను తప్పనే వర్డ్ మాట్లాడగాని బండి సంజయ్ గారు దాన్ని
వదులుకొనే మాట్లాడితే మంచిది. అట్లాంటివి మాట్లాడదు. నేను ఒక ఎల్డర్గా చెప్తానా, ఆయన అట్లా మాట్లాడదు. నేను బండి సంజయ్ మంత్రి పదవికి కానీ బండి సంజయ్ గారి యొక్క పార్లమెంట్ మెంబర్కి కానీ దానికి సంబంధించి మాట్లాడే వ్యక్తిని కాదు నేను. కానీ ఒక పెద్ద మనిషిగా మన పార్టీ ఆలోచన విధానం మన పార్టీ సిఫారసు మేరకకి ఇది కాదు, మన ఆలోచన చెప్తాం తప్ప అది కూడా అట్లనే ఆ విధంగానే బండి సంజయ్ గారి ఆలోచన విధానం అని అనుకుంటాను నేను. కానీ ఈయన ఆలోచన విధానానికి నువ్వు దానికి ఏం సంబంధం ఉంటుంది? మన మందకృష్ణకు పద్మశ్రీ అవార్డు వచ్చింది, అది మనం చేసినామా? ఆయన నిరంతరం కష్టపడ్డాడు ఒక వ్యవస్థ కోసం. నిరంతరం ఎన్ని కష్టాలు పడ్డాడో, ఎన్ని బాధలు పడ్డాడో, ఎన్ని అవస్థలు పడ్డాడో. పాపం చంద్రబాబు నాయుడు దగ్గర వేయండు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గర వేయండు. ఏమి తిన్నాడో, ఏమి పన్నాడో, ఎక్కడున్నాడో, తన కులం కోసం, తన జాతి కోసం అనేక కష్టాలు, అనేక బాధలు, కడగన్లు ఎన్ని పడ్డాడో. ఆఖరి సాధన దిశగా 75 సంవత్సరాల స్వాతంత్రంలో కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నగా ఉన్నటువంటి మాదిగ జాతి అది. కానీ ఆ జాతిని ఏనడన్నా మీరు ఆదుకుంటే, ఎన్నడన్నా మీరు దగ్గర తీసుకుంటే వద్దన్నరా? పాపం వద్దన్నరా? వాళ్ళ తల్లిని మర్చిపోయినలే, కన్న తల్లిని. ఎన్ని కష్టాలు పడుతుంది తల్లి. ఇందిరాగాంధీ మా తల్లి అన్నారు. ఏం చేసింది మీరు? ఒక్కసారి ప్రశ్నించుకోవాలండి. ఏం చేసింది మీరు? దగ్గర తీసుకున్నాడే పాపం. ఒక ప్రధానమంత్రి దగ్గరికి తీసుకుంటే మామూలు విషయం కాదండి. ఆయన కూడా చాలా ఎమోషన్ అయ్యారు. మందకృష్ణ మాదిగ గారు కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యారు ఆ విషయాన్ని కూడా. అరే పాపం, ఎన్నాళ్ళు ఎన్ని మెట్లెక్కి ఎన్ని మెట్లు దిగి 40 సంవత్సరాల పోరాటమయ్యా. ఒక సామాన్యుడు, ఒక మామూలు వ్యక్తి, ఒక గరీబ్ గాడు. మేము ఒక్క జిల్లా వాళ్ళమే. ఆయన ఎవరో నాకు తెలియదు, నేనేదో ఆయనకు తెలియదు. మేము ఒక్క జిల్లాలోనే ఎన్ని కష్టాలు పడితే ఇంత దూరం ప్రయాణం జరుగుతుంది. ఇన్నేళ్ళ ప్రయాణంలా మీరు ఎన్నడో సాయం చేయొచ్చు కదా. మీరు దగ్గర తీసినలా, ఆదుకున్నారా? కనీసం మాట్లాడినలా? ఎన్నడైనా నిజమే అవుతుంది. ఒక బాధ ఎన్నడైనా నెరవేరాల్సిందే, దాని పరిష్కారం దొరకాల్సిందే. అది బీజేపీ కాలంలో జరుగుతుంది. కాబట్టి ఒక బీజేపీ కార్యకర్తగా కానీ, బీజేపీ లీడర్గా కానీ, బీజేపీ మంత్రిగా కానీ, బీజేపీ ఎంపీగా కానీ, బీజేపీ ఎమ్మెల్యేగా కానీ సంతృప్తి చెందాలని నా విజ్ఞప్తి. అంటే బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే, ఇవాళ కాంగ్రెస్ నేతలు కూడా విమర్శిస్తున్నారు. మీరు భావజాలం గురించి మాట్లాడారు. మరి ఈటల రాజేందర్ గారు ఏ భావజాలం నుంచి వచ్చారు? లెఫ్ట్ భావజాలం నుంచినటువంటి వ్యక్తికి ఇవాళ మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తలేరా అనేటువంటి విధంగా కాంగ్రెస్ నేతలు కొంతమంది విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు అనేక విమర్శలు ఉన్నది. ఎస్ఎఫ్ఐలో పనిచేసిండని వాజ్పేయి గారిని కూడా అన్నారు. ఎందుకంటే నేను బాల్యం నుంచి ఉన్నా పార్టీలో. 80లో వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పడ్డది బీజేపీ. అవును, 1980లో ఏర్పడ్డది. నేను ఆనాడు సాంస్కృతిక కార్యక్రమంలో నేను సమ్మక్క దేవుని పుణ్యా. సమ్మక్క దేవుని సాంస్కృతిక కార్యక్రమం కదా. ఆనాడు బాల్ ఠాకరే గారిని అద్వానీ గారు ఒక పక్క, వాజ్పేయి గారు ఒక పక్క నిలబడి స్టేజ్ మీద తీసుకొచ్చిండ్రు. ఆయన ఎక్కెక్కిపడి ఏడ్చిండ్రు. ఆనాడు జాతీయ నాయకులు ఎవరు ఆయన సరసన పోలే. ఇవాళ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవవాదాన్ని తీసుకొచ్చిండు. తామరాకు తామర నీళ్ళనే ఉంటుంది, కానీ నీటిని గ్రహించది. పేదోని దగ్గరనే సంపద ఉంటుంది, కానీ మా దగ్గర ఉన్నది సంపద అని అనుకోడు. అటువంటి వ్యక్తికి ఫలితాలు అందినాడు మాత్రమే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు, నిజమైన పేదోడు బాధపడ్డట్టు అని దీన్ దయాళ్ ఉపాధ్యాయ మా కార్ల్ మార్క్స్ గురించి చెప్పేది. ఏమని? కార్ల్ మార్క్స్లోని యొక్క మనసు గొప్పది. కార్ల్ మార్క్స్ చూపిన బాట కరెక్ట్ లేదు, అందుకనే అంతరించిపోతుంది. ప్రపంచంలో అంతరిస్తుంది, భారతావనిలో కూడా అంతరించే ప్రమాదం ఉన్నది. కార్ల్ మార్క్స్ యొక్క ఆలోచన విధానం మామూలు కాదు. ఆయన ఆలోచించండు పేద ప్రజానీకం కోసం తప్పించిన ఋషి. ఆయన లెఫ్ట్ భావజాలం కదా. లెఫ్ట్ భావజాలమైన కార్ల్ మార్క్స్ గురించి మాకు పాఠాలు చెప్పేదండి. లెఫ్ట్ భావజాలమే, కానీ ఆయన బాట ఏదైతే బాట చూపెట్టిండో ఆ బాట కరెక్ట్ కాదు, కానీ బాధ కరెక్ట్. అంటే ఆ భావజాలం ఉంది కాబట్టి ఈటల రాజేందర్ తీసుకున్నారా మీరు బీజేపీలకు? ఈటల రాజేందర్ గారండి, ఈటల రాజేందర్ లాంటోడు ఏ పార్టీలు ఉన్నా, ఏ పార్టీలో మెదిలినా, కానీ ఇవాళ ఏం చేస్తాడనేదే లెక్క తప్ప ఇదివరకు ఏం చేసిండు అనేది లెక్క కాదు. ఎప్పుడు ఇదివరకు ఏం చేసిండు అనేది లెక్క కాదు. ఇవాళ మేము అందరం జనతా పార్టీలు ఉంటివి, మరి బీజేపీ ఎందుకైనా మేము? ఒకప్పుడు నేను టీఆర్ఎస్లో ఉంటిని. చిన్న రాష్ట్రాలకు అనుకూలమని ఒక్క ఓటు 2 రాష్ట్రాలని ఆలోచించిండ్రు ఆనాడు. ఒక్క ఓటు వేస్తే 2 రాష్ట్రాలు ఇస్తామన్నారే. 3 రాష్ట్రాలు ఇచ్చిన రోజు ఏమైంది? ఎందుకు ఇయ్యలే? అదే వెన్నుదన్నుగా సుష్మా స్వరాజ్ గారు, నువ్వు బిల్లు పెడతావా, మేము మద్దతు ఇస్తాం, లేకుంటే నేను శిరోమండలం చేసుకొని ఖచ్చితంగా నేను పార్లమెంట్ ముందట కూర్చుంటా అన్నది.
ఆనాడు బీజేపీ మద్దతుతోనే కదా. బండి సంజయ్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఎట్లున్నాయంటే ఈటల రాజేందర్ను అధ్యక్షుని కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నంలో భాగంగానే ఒక బండి సంజయ్ ఇటువంటి వ్యాఖ్యలు చేసిండని చెప్పేసి కొంతమందిలో చర్చ జరుగుతుంది. ఇది నిజమేనా? లెఫ్ట్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తికి ఎట్లు ఇస్తారు? భావజాలం ఏంది? ఒక అవార్డు ఇవ్వడానికే ఇబ్బంది ఉన్నటువంటి పార్టీకి ఆ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వడానికి ఇబ్బంది ఉంటుంది కదా. ఆ భావజాలంతోనే ఆ ఆలోచనతోనే ఈటల రాజేందర్ను రాష్ట్ర అధ్యక్ష పదవి కాకూడదని చెప్పేసి ఒక ప్రయత్నం జరుగుతుంది, ఒక కుట్ర జరుగుతుందని కూడా కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీనిలో ఎంతవరకు నిజం ఉంది? చర్చ వేరు, ఆలోచన విధానం వేరు, అభిప్రాయం వేరు, ఆలోచించే విధానం వేరు ఉంటుంది. నేను కుట్ర జరుగుతుంది అంటున్నా. రాష్ట్ర అధ్యక్షుడు ఎవరి కుట్ర జరిగినా కూడా పార్టీ అన్నిటినీ అధిగమించే పార్టీ ఆలోచన విధానానికి అందరూ కట్టుబడి ఉండేటువంటి సంస్కృతి బీజేపీలో ఉంటుంది. సరే, మీరు బండి సంజయ్ గారిని చూసారు, ఈటల రాజేందర్ గారితో ఎంతో సన్నిహితంగా రోజు కూడా ఉంటున్నారు. అసలు ఏంది బండి సంజయ్ కు ఈటల రాజేందర్కి మధ్యలో ఏంది? అసలు ఏమైనా పంచాయతీ ఉందా ఇద్దరికి? ఇప్పుడు తన ముఖాన్ని తాను 3 తీర్ల చూసుకుంటాడండి మనిషి. నరుని బతుక చూసుకుంటాడు, దాని తర్వాత హీరో బతుక చూసుకుంటాడు, దాని తర్వాత కోతిగా చూసుకుంటాడు. నర వీర వానరహ. తన ముఖాన్ని తను 3 తీర్ల చూసుకునే స్వభావం ఉంటుంది మనిషికి. కానీ మేము ఒక కులం కాదు, ఒక కడుపులో పుట్టలేదు. ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉంటాయి, భావజాలం కరెక్ట్గా ఎవల వ్యక్తీకరణ కూడా ఉంటుంది. కానీ ఆలోచన విధానానికి మళ్ళీ అందరూ అధిష్టానం ఏదైతే నిర్ణయం తీసుకుంటారో ఆ ఆలోచన విధానానికి అందరూ కట్టుబడి ఉండేటువంటి అవకాశం ఈ పార్టీలనే ఉన్నది. బండి సంజయ్ని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో రాజా యాదవ్ పాత్ర ఏంది? ఎంత మాత్రం లేదు. బండి సంజయ్ ఉన్నప్పుడే నేను పార్టీకి రాజీనామా చేసిన, టీఆర్ఎస్ పార్టీకి. అవును. ఆయన నాకు 2-3 సార్లు ఫోన్ చేసిండు. ఆయన పార్టీలో కలువు అన్నాడు. అన్నా నేను వస్తాను నీ దగ్గరికి అని అన్నాడు. ఆయన అన్నాడు కానీ నేను ఏ నిర్ణయం తీసుకోలేని స్థితిలో లేకుంటున్నా అన్నాడు. నేను చాలా ఆందోళనగా ఉంటుంది. దాని తర్వాత నేను స్థిమితమైనాకనే అమిత్ షా గారు వచ్చిన సందర్భంగా నేను మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా చేరిన తప్ప పార్టీలో. కానీ బండి సంజయ్ గారికి కానీ లేకపోతే ఈటల రాజేందర్ గారికి కానీ కిషన్ రెడ్డి గారికి కూడా మేము మొదటి నుంచి అత్యంత సన్నిహితంగా మెదిలిన వాళ్ళం. ఎంతో సన్నిహితంగా ఉండేటువంటి ఈటల రాజేందర్ గారి పాత్ర ఎట్లుంది బండి సంజయ్ గారిని తొలగించడంలో? ఎంత మాత్రం లేదండి. ఎవరి పాత్ర కూడా ఏముండదు. అధిష్టాన వర్గం చేతుల్నే ఈ పార్టీ ఆలోచన విధానాన్ని ముడిపడి ఉంటుంది. ఎప్పుడైనా అద్వానీ గారు లాంటి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కొన్ని సందర్భాలలో, అనేక మంది సైలెంట్గా ఉన్నారు కొన్ని సందర్భాలలో. దానికి ఒక సమయం ఉంటుంది, సందర్భం ఉంటుంది, ఆలోచన విధానం ఉంటుంది తప్ప దీనికి ఎవరు ఉంటారు? దీని ఆలోచన విధానం చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఒక్క పార్టీ మాత్రమే నిర్ణయించదు. అనేక సంస్థలు ఉంటాయి, అనేక సంస్థలు వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. ఈ పార్టీలో అనేక సిస్టర్ ఆర్గనైజేషన్స్ అనేక ఉంటాయి. ఇవాళ ఈ పార్టీకి ఉండే సిస్టర్ ఆర్గనైజేషన్స్ ఏ పార్టీ కూడా లేవు. వాళ్ళందరి ఆలోచన విధానాన్ని తీసుకొనే పార్టీ ఒక నిర్ణయానికి వస్తుంది. ఒక బండి సంజయో లేకపోతే ఒక రాజయ్య యాదవో లేకపోతే ఇంకెవరో విధానానికి ఉండరు. మీరు భారతీయ జనతా పార్టీలో చేరినప్పటి నుంచి కూడా రాజయ్య యాదవ్ ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా కంటే ఒక ఈటల రాజేందర్కి ఒక సన్నిహితుడు అనేటువంటి పేరు ఎక్కువ ఎక్స్పోజ్ అవుతుంది. ఎందుకట్లా అంటే నేను కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడిగా యువమోర్చా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వరంగల్లో సభ పెడితే నేను మొత్తం మెస్ ఇన్ఛార్జ్గా పనిచేశాను. ఆనాడు వాజ్పేయి గారు కూడా వచ్చిండ్రు ఆ సమావేశానికి. నేను బీజేపీలో ఉన్నప్పుడు నాకు ఇచ్చే బాధ్యతలను నేను నెరవేర్చే దాంట్లో ఉంటిని. నేను 92లో నేను జిల్లా అధ్యక్షుని, ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుని ఉంటిని. అద్వానీ గారు 2 రథయాత్రలలో కూడా నేను పాల్గొన్నా. రామ రథయాత్రలు కానీ జనాదేశ యాత్రలు కానీ నేను చురుగ్గా పాల్గొన్న వ్యక్తిని. టీఆర్ఎస్లో చురుగ్గా పాల్గొన్నా. ఇవాళ నేను బీజేపీలోకి వచ్చినాక కూడా అనుచరుడిగా కనిపించేదానికంటే ఆలోచన విధానానికే కనిపిస్తా తప్ప నేను ఎవరి అనుచరునిగా కనిపించను. పార్టీ ఆలోచన విధానానికి అనుగుణంగా మెలుతా. నాకేదైనా బాధ్యత ఇస్తే కరెక్ట్గా నెరవేరుతా తప్ప నేను ఎవరికి అనుచరుని కాదు, ఎవరి ఆలోచన విధానానికి తగ్గట్టుగా మెదులుతోని కాదు. ఆలోచనలు అనేకం ఉంటాయి కానీ పార్టీ ఆలోచన విధానమే శిరోధారి. పార్టీలో బండి సంజయ్దో వర్గం, డికే అరుణది ఒక వర్గం, ఈటల రాజేందర్ది ఒక వర్గం, అరవింద్ ఒక వర్గం, ఇట్లా వర్గాలుగా ఉన్నది. రాజయ్య యాదవ్ ఏ వర్గం? ఏ వర్గం కాదు, వీళ్ళందరూ కూడా ఒకే వర్గం, భారతీయ జనతా పార్టీ వర్గం. విభిన్న ఆలోచనలు ఉంటుండొచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మీరు చెప్పిన వ్యక్తులందరూ కూడా కట్టుబడి ఉంటారు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం. సరే, భారతీయ జనతా పార్టీ విషయాన్ని పక్కన పెడితే కేసీఆర్ విషయానికి వస్తే, కేసీఆర్తో పాటు మీరు ఎంతో కాలంగా మీరు ట్రావెల్ చేశారు, అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నారు, చాలా విషయాలు మీకు తెలుసు. కేసీఆర్
అధికారంలో 10 ఏళ్ళు ఉన్నాడు. 10 ఏళ్ళు అధికారం అనుభవించిన తర్వాత ఇప్పుడు ఏడాది నుంచి ప్రతిపక్షంలో ఉన్నాడు. చాలా సైలెంట్‌గా ఉన్నాడు. అసలు ఎట్లుంటది కేసీఆర్ యొక్క మానసిక పరిస్థితి ఎట్లుంటది? కేసీఆర్ యొక్క ఆలోచనలు ఎట్లుంటాయి? అసలు ఏం చేస్తాడు ఇప్పుడు కేసీఆర్? మీకు చాలా దగ్గర కదా. కేసీఆర్ తెలంగాణలో ఒక చురుకైన నాయకుడు. ఆయన ఆలోచించగలిగినంత ఆలోచన దాదాపు ఎవరు చెయ్యరు. ఇప్పుడు నేను అనేక మందితోని రాజకీయ నాయకులతో తిరిగిన జంగారెడ్డి గారికి నేను సాన్నిధ్యంగా ఉంటుని. ఇప్పుడు మీరు ఏదైతే నాకు ఈటెల రాజేందర్ గారితో సాన్నిధ్యంగా ఉంటారని ఏదైతే అన్నారో, నేను జంగారెడ్డి గారితో సాన్నిధ్యంగా ఉంటుంది. అదే టైంలో మాకు రాజేశ్వరరావు గారు కూడా ఉండరు పార్టీలో. తక్కలపల్లి రాజేశ్వరరావు గారు ఉండరు. మన హుజురాబాద్ వరంగల్ మేయర్గా ఉండే, వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉండే, ఎమ్మెల్సీగా ఉండే. వాళ్ళు కూడా వేరువేరుగా ఉండేది. వేరువేరుగా ఆలోచన విధానం వేరువేరుగా ఉండేది. కానీ నేను ఇద్దరి మధ్య కూడా సన్నిహితున్నే. నేను ఇద్దరు కూడా సాన్నిధ్యంగానే ఉండేది. కానీ నేను ఎప్పుడైనా కూడా ఒక ముఖ్య భూమికనే పోషిస్తే తప్ప సంకుచిత భావంతోనైతే మెదలే. అట్లాంటి ఆలోచన నాకు ఎప్పుడు లేదు. కేసీఆర్ అత్యంత ప్రభావితమైన రాజకీయ నాయకుడు అండి. ఆయన పప్పుల కాలేసింది ఏంటంటే, ఆయన అనేది నాకు ఇవ్వలనరే, నేను మియ్యా బీబీ, నా కొడుకు అమెరికాలు ఉన్నాడు, నా బిడ్డ అమెరికాలు ఉన్నది, నాకు కావాల్సిన వాళ్ళు ఎవరు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. అనేక సంవత్సరాల నుంచి తెలంగాణలో మగ్గేటువంటి కులాలు ఇవి. వాళ్లకు నేను వెన్నుదన్నుగా ఉంటా, నేను కాపలా కుక్కలాగా ఉంటుందా అనేది తప్ప, ఆయన ఎప్పుడైతే సంతానం మీద మమకారం పెంచుకొని సంతానాన్ని పట్టుకొచ్చిండో అది మేము కూడా కాదలేకపోయినాం. ఎందుకంటే మా నాయకుని ఆలోచన విధానం తగ్గట్టుగా మేము కూడా మెదిలినాం, మేము కూడా తప్పులే చేసినాం. ఇవాళ బతుకమ్మ ఆడింది కాదు కవిత, కానీ బతుకమ్మ ఆడితే కవితే బతుకమ్మ ఆడుతుంది. మరి అమ్మగారింటికాడ ఆడిందంటే ఆడలే. మేము అనలే నువ్వు అమ్మగారింటికాడ ఆడినావా తల్లి అని అనలే. కానీ ఆమె బతుకమ్మ సిబ్బి పట్టుకొని వస్తే ఆమె బతుకమ్మ. కేటీఆర్ గారు అరంగేట్ర మీటింగ్ మాట్లాడింది నేను కండవ కప్పింది నేనే. ఆయన యూరియా బత్తతో పోల్చి నేను సూపర్ బత్తతో పోల్చుకున్నా. ఎందుకంటే యూరియా బత్తాలు కంట్రోల్గా ఉన్నప్పుడు సూపర్ బత్త లింక్ పెడతాడు, దుకాణపోడు లింక్ పెట్టి అమ్ముతాడు. ఎందుకంటే సూపర్ అమ్ముడు పోదు. అటువంటిది నేను యూరియా బత్తాను చేసి నేను సూపర్ బత్తగా మెదిలిన. ఎందుకంటే అరంగేట్ర మీటింగ్, ఆయన అరంగేట్ర మీటింగ్లో నేను మంచిగా ఆయన గురించి మా దగ్గర కొరివిల డోర్నకల్ కాన్స్టిట్యున్సీలో కొరివి వీరభద్రుని దగ్గర మా తక్కలపల్లి ఇప్పుడు ఎమ్మెల్సీ రవీందర్రావు తక్కలపల్లి రవీందర్రావు అధ్యక్షుడిగా ఉండే, జిల్లా అధ్యక్షుడిగా ఉండే. ఆయన నాయకత్వంలో ఈయన చేరిండు. సభ్యత్వం నేనే ఇచ్చిన ఆయనకు. నేను ఎల్డర్ను, పోతే నేను పొలిటో బ్యూరో సభ్యుని, నేను అధికార ప్రతినిధిని, సభ్యత్వం నేనే ఇచ్చిన ఆయనకు. కానీ కేసీఆర్ ధృతరాష్ట్రునికి ఉన్నంత పిచ్చి ఉండేది సంతానం మీద. దుర్యోధని మీద ధృతరాష్ట్రునికి ఎంత అయితే ప్రేమ ఉండేదో ఆ ప్రేమతోనే కురువంశం నాశనం అయింది. ఆ ప్రేమతోటే ఇవాళ వాళ్ళ పరిస్థితి గంతకొచ్చింది. కేసీఆర్ ఇవాళ ఫామ్ హౌస్లో ఉండే పరిస్థితి నిర్మాణం అయింది. దీనికి కారణం ఏంటంటే ఆయన యొక్క ధృతరాష్ట్రుని కౌగిలి, ధృతరాష్ట్రుని ప్రేమ వలనే ఆయన ఇవాళ గతికి పొందాల్సి వచ్చింది. ఇవాళ ఎందుకంటే ఆయన హిట్లర్ స్వభావం కలిగిన, కానీ గొప్పగా ఆలోచించే వ్యక్తి, మామూలుగా ఆలోచించే వ్యక్తి కాదు. ప్రపంచ మేధావుల సరసన ఉండాల్సినంత గొప్ప వ్యక్తి. కానీ ఇవాళ సంతానం ఏదైతున్నదో ఆయన సంతానం యొక్క పురుషార్థమే ఇవాళ ఆయన ఈ స్థితికి తెచ్చిందని నేను అనుకుంటాను. మిమ్మల్ని చాలా లైక్ చేస్తున్నాడు కేసీఆర్, ఇష్టపడి తెలిసి నన్ను రాదన్నా అని నోరాలు పిలిచినోడు. అవును కదా, అనేక కార్పొరేషన్ చైర్మన్ కూడా మీకు ఇచ్చారు. అట్లాంటి కేసీఆర్ని వదిలేసి ఇవాళ భారతీయ జనతా పార్టీలో ఎందుకు చేరారు? భారతీయ జనతా పార్టీ నేపథ్యంలో పెరిగినోడు నేను. మీరు ముందు అంటే నేను 18 ఏళ్ళు వయసున్నాడు. నాకు నూనూగు మీసం వచ్చిన రోజు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పనిచేసిన నేను జనతా పార్టీలో చేరిన. జనతా పార్టీ బీజేపీలో ఉన్ననాడు ఉన్న జంగారెడ్డి సాన్నిధ్యంలో, జంగారెడ్డితో నాకున్న కుటుంబ నేపథ్యం ఎంతైతే అటాచ్మెంట్ అయినో ఆ అటాచ్మెంట్లో నేను వెళ్ళిపోయినా. నేను నక్సలైట్లో పోదాం అనుకున్నా. అసలు నక్సలైట్లో పోదాం అనుకున్నా. ఎందుకంటే దొరలు నన్ను బాగా ఇబ్బంది పెట్టిండ్రు. ఆ రోజులలో బాగా ఇబ్బంది పెట్టిండ్రు. నాకు ఒక్కడే కొడుకు ఉండే. అప్పుడు నా కొడుకును, నా భార్యను మా అత్తగారి ఇంటికాడ తోలి నేను నక్సలైట్లో పోదామని హరిజన వాడకున్నా. వాళ్ళకి చెప్తానా నేను గిట్లయితే గిట్లా పోతాను సుమా అన్నప్పుడు జంగారెడ్డి గారు వచ్చిన వాడికి. జంగారెడ్డి గారు వచ్చి ఎక్కడ అడిగినా కూడా రాజయ్య గారు మీరేనని నా దగ్గరికి వచ్చాడు. నేనే ఏందయ్యా ఇప్పుడు ఏం చెప్పాలంటే, నాకు జనతా పార్టీ టికెట్ ఇచ్చింది, ఎక్కడ అడిగినా కూడా 2-3 ఊర్లు తిరిగితే మీ పేరు చెప్పేళ్ళు, మీ శివారిపల్లె, సీతారాంపురం, దమ్మన్నపేట,
దుర్గంపేట ఈ అన్ని ఊళ్ళు తిరుగుకుంటూ వస్తానా, మీ శివారిపల్లెలు అన్నీ తిరుగుతాయి, మీ పేరే చెప్తాను, అందుకని మిమ్మల్ని కలుతా అంటే మరి ఇప్పుడే చెప్పాలనే మా వాళ్ళతో మాట్లాడుకుంటాను, నేను వేరే ముచ్చట, నాకు ఆర్థిక పరిస్థితులు మంచిగా లేవు, నేను ఇక్కడ కూర్చుంటా, మీరు ఏదైనా చెప్పులంటే, అరే ఈయన ఎవడానికి ఎక్కడన్నా దొరుకుతాడు, పరకాలన్నా దొరుకుతాడు, అనకన్నా దొరుకుతాడు, నేను ఇప్పుడే పోతలేను, పోయేదానికి కొంత టైం ఉంటుంది, అందుకని మరి ఎవరికోకని చేసి కాలు పెట్టాలి కదా, ఓటు అయితే వేయాలి కదా, ఈయనకే ఎత్తామైంది, మన ముఖం అయితే మంచిగానే ఉండదు, పరకాలన్నా దొరుకుతాడు, అనకుండా దొరుకుతాడు అంటే నేను అటాచ్ బీజేపీకి అయినా. ఇది నా నేపథ్యం. అప్పుడు బీజేపీలోకి వచ్చారు. దాని తర్వాత అంటే ఆనాడు జనతా పార్టీ, దాని తర్వాత బీజేపీలోకి. ఎందుకు మరి టీఆర్ఎస్ నుంచి ఎందుకు బయటకు వచ్చారు అంటారు? టీఆర్ఎస్ నుంచి బయటికి రావడానికి కారణం ఏంటంటే ఆయన మర్చిపోయాడు, అందరినీ మర్చిపోయాడు, నన్ను ఒక్కనే కాదు, అనేక మంది నాలాంటి పోరాట యోధులను అందరిని కూడా మర్చిపోయాడు. కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు, కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి నా తుపాకీ నా భుజాన పెట్టి మా వాళ్ళని కాల్చిపారేసిండు, 21 గొర్రెల నుండి 11 గొర్రెలు ఇచ్చిండు, చచ్చినాయి, రేపు చచ్చేటి ఇచ్చిండు. అందుకనే నాకు బాధ అనిపించే విడిపోయినా. నేను అందరూ అరే రాజన్నకి ఏం రోగం ఇంకా విడిచిపెడతలేడు పార్టీని అన్నాకనే నేను విడిచిపెట్టిన. ఆఖరికి నా అడ్రస్ను పోలీసు వాళ్ళ దగ్గర నా పేరున్నదా లేదా అని చూసుకోవాల్సిన దుస్థితి నిర్మాణమైంది. రాత్రిలు 12 గంట దాకా ఆయనతో గడిపి నేను వచ్చి ఆయనను పడుకోబెట్టి నేను వచ్చి ఆ పార్టీ ఆఫీసులో వండేది. నేను మెదక్ జిల్లా ఇన్ఛార్జిగా 8.5 సంవత్సరాలు ఉంటేనే. అటువంటి స్థితి నుంచి నా పార్టీలో నా సభ్యత్వ నా పేరున్నదా లేదా పోలీసు వాళ్ళ దగ్గర ప్రగతి భవన్ వేరు, ఎక్కడికన్నా వరంగల్ కత్తే పోలీసు వాళ్ళ దగ్గర నా పేరు చూసుకోవాలి, మీటింగ్లకు వస్తే నా పేరు చూసుకోవాల్సిన దుస్థితి. ఒకనాడు నేను పక్కనున్న స్థితి పోలీసు వాళ్ళ దగ్గర నా లిస్టు చూసుకోవాల్సిన దుస్థితి. ఏం చేయాలి? సరే అయిపోయింది రాజన్న, మళ్ళీ వచ్చేసాను తర్వాత చూసుకుందాం అని అంటే కేసీఆర్ అంటే మళ్ళీ పోతారా? ఆయన రమ్మన్నా నేను పోను. ఆయన రమ్మనని మనస్తత్వం కలిగినోడు, నేను ఎంత మాత్రం పోని మనస్తత్వం నేను కలిగినోడు. గొప్పోడైనా ఆయనకుండే ఆత్మవిశ్వాసం ఆయనకుంటుంది, నాకుండే, నేను చిన్నోనైనా పెద్దోనైనా నాకుండే ఆత్మవిశ్వాసంతోనే బతుకుతాను నేను. అందుకని నేను కూడా పోను. ఈ భారతీయ జనతా పార్టీ జెండా కప్పుకొని చనిపోవాలని మాత్రమే వచ్చిన తప్ప ఇంకేం ఆశించి రాలేదు ఈ పార్టీ. మేము ముందుగాల ఊనవాళ్ళు అక్షరాభ్యాసం జనతా పార్టీలో చేరినాం. అక్షరాభ్యాసంతో మేము మా రాజకీయ జీవితం అంతా ఎక్కువ భాగం ఈ పార్టీలో, దాని తర్వాత టీఆర్ఎస్లో గడిచింది. ఈ వయసులో ఇదే పార్టీలో కొనసాగాలని అనుకుంటాను తప్ప మళ్ళీ రెండో అభిప్రాయంతో నేను లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది దాటిపోయింది. ఇంత గతంలో ఎన్నడూ లేనంత వ్యతిరేకత ఒక ప్రభుత్వం మీద రావడం అనేది సాధారణంగా జరగదు. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక వ్యతిరేకత అనేది రోజు రోజు పెరుగుతుంది. దీన్ని ఎట్లా చూడాలి అసలు? దీన్ని భారతీయ జనతా పార్టీ ఎందుకు ఇంకా క్యాచ్ చేసుకోలేకపోతుంది? అంటే ఒకటే, 14 సంవత్సరాలు ఉద్యమం, 10 సంవత్సరాల పరిపాలన, 5 సంవత్సరాలు ఒక హీరోగా ఎన్నుకున్నారు ఆయన. దాని తర్వాత ఏమైందంటే మన దగ్గర ఒక క్షమాగుణం ఉంటుందా తెలంగాణలో? మన కుక్క మన కాలు గరిచింది, దాన్ని చంపుకుంటాం కాబట్టి ఒకసారి క్షమిస్తామని ఓటేసారు. ఆ కుక్క పాడుగాని మళ్ళీ గట్టిన దొంగతనం చేస్తాను, దాన్ని చంపేసారు. బీజేపీ అందుకుంటుందో అందుకోలేదు, బీసీ ముఖ్యమంత్రిని చేస్తానంటాను కానీ అందుకుంటుందో అందుకోలేదని ఆ క్రమంలో కాంగ్రెస్ పార్టీని ఎంకులాడుకొని ఓట్లేసారు. బీఆర్ఎస్ పార్టీ ఈ యొక్క వ్యతిరేకతను క్యాచ్ చేసుకున్నట్టుగా బీజేపీ క్యాచ్ చేసుకోలేకపోతుంది. మళ్ళీ కూడా కేసీఆర్ ఉంటే బాగుండు, కేసీఆరే ముఖ్యమంత్రి అయితే బాగుండు అనే ఆలోచన ప్రజల్లో వచ్చినట్టు కనబడుతుంది. చాలా మంది కూడా మాట్లాడుతున్నారు ఇదే అంశమైన. ఇదంతా వరకు నిజమంటారు? కేసీఆర్ ఒక గతి తప్పిన ఋషి అయిండు. ఇవాళ కేసీఆర్ అని తోడు గతి తప్పిన ఋషి అయిండు. ఇవాళ ఆయన కొడుకు ఏదైతున్నదో ఆయన కొడుకు ఇంకా పశ్చాత్తాపం రాలే. మమ్మల్ని ఎందుకు ఓడిచ్చిండ్లు, ఈ ప్రజలలో మేమేమైనా తప్పు చేసినామా అనేటువంటి ఆలోచన విధానం రాలే ఆయన లోపల. అహంకారం పాలు సావలే. ఈ ప్రజలే పొరపాటు చేసిండ్లు, చెంపలేసుకుంటాను, ముక్కు భూమికి రాకుతాను, ముక్కు భూమికి రాకి మాకు ఓట్లేస్తారనేటువంటి స్వభావంతోనే బతుకుతాడు కేటీఆర్ గారు. ఇది తెలంగాణ ప్రజలు ఆకర్షించరు. నాకు కాకపోతే ఎవరికి చేస్తారా అని రేవంత్ రెడ్డి అనుకుంటాడు. కేసీఆర్ లాంటి వాళ్ళనే 3 జర్ల నీళ్ళు ఆగిచ్చిళ్ళు. ఈ ప్రజానికం 8 అసెంబ్లీ సీట్లు వస్తే 8 పార్లమెంటు సీట్లను బీజేపీకి తెచ్చి మూటగట్టించిండ్రు. నీతో సమానంగా నీకు మంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. వాళ్ళకి ఎవరు లేకున్నా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నా 8 మంది పార్లమెంటరీ మెంబర్లను తీసుకొచ్చి కూర్చుండబెట్టిండ్రు. ఈ తెలంగాణ ప్రజానికాన్ని తక్కువ అంచనేసిన కూడా తక్కువ అవుతాడు తప్ప తెలంగాణ ప్రజానికం ఎన్నో ఒడిదొడుకులు చూసిన ప్రాంతం సుమా. ఇది ఎన్నో ఒడిదొడుకులు చూసింది. 1000 సంవత్సరాల బానిసత్వంలో మెదిలింది.
వెనక సిరి స్వాతంత్రం వచ్చినా కూడా ఓర్చుకున్నది జనం. ఈ జనం ఖచ్చితంగా అణచివేతకు వ్యతిరేకంగా పెరిగిన జనం తప్ప ఇక్కడ నక్సల్బరీ ఉద్యమం వచ్చింది. నక్సలైట్ని దాయాలే, ఇంటికత్తే భర్త బయట ఉంటాడు, ఆయనను కాపాడుకోవాలి. లేకపోతే నక్సలైట్ కనుక విడుదలైతే నక్సలైట్ పోలీస్ ఆయన వస్తాడు, మీ ఇంట్లో నక్సలైట్ వచ్చిందని అడుగుతాడు. అడుగుతా లేడని తప్పియాలి. ఆ మహిళలు కూడా ఇక్కడ ప్రభావితమైనలు. అందరిని తప్పించుకోవాలి, భర్తను బతికించుకోవాలి, నక్సలైట్ని తప్పించుకోవాలి, పోలీస్ ఆయన కంటపడకుండా చూడాలి. ఇవన్నిటి కూడా మెదిలినటువంటి ప్రాంతం ఇది తెలంగాణ. రజాకారుల మూమెంట్కు, జాగీర్దారుల మూమెంట్కు, దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పెరిగినటువంటి ప్రాంతం ఇది. ఉద్యమం అనేది ప్రజా రక్తంలో ఉన్న సుమా. ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళందరూ కూడా ఈ కష్టాలను కూర్చున్న వాళ్ళు, ఈ కష్టాన్ని మాకేదైనా దక్కుతుందేమో తెలంగాణ వస్తే మా పిల్లల భవిష్యత్తు మంచుకుంటుందేమో అని అంటే మా పిల్లలు కాదు సుమా, కేసీఆర్ పిల్లలకు దోషి పెట్టిండే. దానికి వ్యతిరేకంగా బీజేపీ అందుకుంటుందో అందుకోలేదో అని కాంగ్రెస్ పార్టీని ఎంకులాడుకొని ఓట్లేస్తే ఇవాళ ఈయన చేసే పురుషార్థం గిట్టున్నది. 12 నెలలకే పలసబడ్డాడు. 24 ఏళ్ళు ఆయన ఎంబడి ఉన్నారు. 12 నెలలకే ఆయన పలసబడ్డారు. ఈ పలసబడ్డ జనాన్ని పలసగా చూసినోడే పలసనవుతాడు తప్ప ప్రజలు పలసగా ఎన్నడు కారు సరైన నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం రేపు నిర్ణయం ఉంటుందని నేను ఆశిస్తాను. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన కానీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాలపైన కానీ, పథకాలపైన కానీ ఎట్లా ఉండబోతుంది భారతీయ జనతా పార్టీ స్టాండ్? అంటే భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ప్రయత్నం చేస్తారా, లేకపోతే ప్రభుత్వం మీద పోరాడతారా? యావత్ భారతావనిలో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. యావత్ భారతావనిలో ఇదివరకు 30-40 సీట్లు ఉండే ఆయన, 90 సీట్ల పైకి ఇచ్చారు. ఇవాళ ప్రతిపక్ష నాయకుడు ఆయన. ఇవాళ ఆయనను భావి భారత ప్రధానిగా చూడాలి. కానీ ప్రతి ఎన్నిక ఆయనకు విరుద్ధమైన రిజల్టే వస్తుంది. ఆయన ఇక్కడనో మాట్లాడాడు, ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు, ఇక్కడ గురకబెట్టి నిద్రపోతాడా మరి ఏంటిదో తెలియదు. మరి ఆయన మాట్లాడచ్చు, ఏంటిదే ఇది, ఏం కథ, ఏం లక్షణం అని మాట్లాడే అవకాశం ఉన్నది. ఎందుకున్నది? ఇక్కడికి హిస్టరీ ఉన్నది, మహాభారతం లాంటి చరిత్ర ఉన్నది. ఇవాళ 100 మంది కౌరవులు, 5 పాండవుల మధ్య జరిగింది మహాభారత యుద్ధం. కానీ గంధర్వులు దుర్యోధన్ని బంధించుకొని తీసుకుపోతా అంటే అర్జునుడిని పిలిచి మనం 5 మనం 105 మందిమి, కౌరవులు 100 మంది, మనం 105 మందిమి విడిపించండి దుర్యోధన్ అంటే విడిపించినటువంటి జాతి ఇది. రాహుల్ గాంధీకి ఏంటిదండి? ఎక్కడికో అమెరికా పోయి వేరే మాట్లాడతాడు, చైనా మా మీదకి వచ్చింది అంటాడు, లేకపోతే మా కాశ్మీర్లో మా వాళ్ళు పాకిస్తాన్ వచ్చింది అంటాడు. ఇదేనా? ప్రధానమంత్రిని అడగచ్చు కదా, మన దానిలో మనం పంచాయతీ ఉంటే ఉండొచ్చు, మీ మధ్య మా మధ్య వచ్చినప్పుడు కొట్లాడుకుందాం, కానీ మనం అందరం సమైక్యాన్ని అనొచ్చు కదా. అంటే ఆయన ఫెయిల్యూర్ పాత్ర ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ పార్టీ ముందడబడే రోజులు కనిపించలేవు. ఇవాళ రాజయ్య యాదవ్ గారు దాదాపు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నారు, కానీ ఒక కార్పొరేషన్ చైర్మన్కు మాత్రమే పరిమితమయ్యారు. ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళలేకపోయారు? ఒకవేళ భవిష్యత్తులో అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? భవిష్యత్తులో నా ప్రయత్నం అంటూ ఉంటుంది, కానీ నేను టీఆర్ఎస్లనే బాగా కష్టపడ్డా. టీఆర్ఎస్లకు కావాల్సిన అవసరం ఉండే, నాకు అవకాశం కూడా ఉండే. ఆయన మెదక్ పార్లమెంట్ ఇస్తానన్నాడు, రాజ్యసభ పంపుతామన్నాడు, ఎమ్మెల్సీ చేస్తానన్నాడు, కానీ ఆ పీరియడ్ నాకు తాకలేదు. నేను కష్టపడ్డాడు. నేను మలుపు తిప్పే రాజకీయాలలో మెదిలిన ఒక 500 బహిరంగ సభలలో మాట్లాడినాను. కేసీఆర్ కూడా నాయన్ని మాట్లాడలే. కానీ నాకు చివరగా ఈ పార్టీ కూర్పును చేసేటువంటి అవకాశం వస్తుందని నేను నమ్ముతాను ఇప్పటికీ. భారతీయ జనతా పార్టీ బలమే సరిపోదో ఏమో, అనేక మందితో ఉన్న సాన్నిధ్యం, అనేక మందితో ఉన్న స్నేహితం, నా రాజకీయ అనుభవం ఇవి క్రోడీకరించి భారతీయ జనతా పార్టీ రాజ్యాన్ని తెలంగాణలో తెచ్చి నేను కన్నుమూస్తానని అనుకుంటాను. అంతకంటే ఎక్కువ ఆశిస్తలేదు. అంత పెద్ద మాట ఎందుకు, కానీ మీరు ఒక మంచి రాజకీయ నాయకుడిగా చాలా దశాబ్దాలుగా ఉన్నారు. ఖచ్చితంగా మీరు అనుకున్న బీసీసీఎం కూడా మీ యొక్క కళ నెరవేరాలి. దాంతోపాటు ఆ సీఎం గారి నాయకత్వంలో మీరు చట్టసభల్లో అడుగు పెట్టాలని మేము మా యొక్క విక్రమ్ టీవీ తరపున, మా ప్రేక్షకుల తరపున ప్రత్యేకంగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. నేను ధన్యవాదాలు తెలుపుతాను మీకు. కానీ నాకు అన్నిటికంటే ఒక బీసీ ముఖ్యమంత్రిని చూసి చచ్చిపోవాలన్నది నాకు పెద్ద కోరిక. అది ఒక్కసారి బీసీ సీఎంతో పాటు మీరు ఆ చట్టసభల్లో, ఆ అసెంబ్లీలో కూడా అడుగు పెట్టాలి. అసెంబ్లీ కంటే నేను ఢిల్లీలోనే అడుగు పెట్టాలి అసలు. ఓకే.
చట్టసభల్లో నేను నేను హస్తినాపురిలో అడుగు పెట్టాలి అసలు. భారతీయ నా జనతా అనుభవానికి- పార్టీలో ఏదైనా సాధ్యమవుతుంది. నా- అవకాశం వస్తే నా మిమ్మల్ని అనుభవానికి ఈసారి రాజ్యసభ సభ్యుడు కూడా పంపిస్తారు. నా అనుభవానికి హస్తినాపురిలో అడుగు పెట్టాలి. అవును. అడుగు పట్టకుండా కూడా ఇక్కడ ముఖ్యమంత్రిని చూసి చాలు, నాకు అంతకంటే ఎక్కువ ఆశ లేదు. థ్యాంక్ యూ సార్. ఇంతసేపు మీ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి అనేక విషయాలు మాతో పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్.